హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మరి ఇప్పుడు ఏఐ ఎరా వచ్చేసింది, ఏఐ టెక్నాలజీ. మరి ఈ సందర్భంగా మన జీవితాలు, మన జీతాలు అన్నీ హుష్కాక్ అయిపోయే పరిస్థితి. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా ఆయన ఇప్పుడు బోధిస్తున్నారు. అలుపెరగని శ్రామికుల్లా ఈ వయసులో కూడా సమాజం కోసం ఆయన కడుతున్న కష్టం చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రస్థానం ఏంటి, అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మర్చిపోయా, జేఏ చౌదరి గారు పేరు, ఆయన గురించి చెప్తూ పేరు చెప్పడం మర్చిపోయాను. జేఏ చౌదరి గారు ద గ్రేట్ విజనరీ. అంటే మనకి ఇంటర్నెట్టే లేని హైదరాబాదుని ఆయన ఇంటర్నెట్ మయం చేశారు. కంప్యూటర్లే లేని చోటకి ఆయన ఒక విషయం, అంటే నేను ఎప్పుడో ఫోటో చూశాను సార్ నేను. ఏదంటే మిషనరీని ఎడ్ల బండ్లో తీసుకొచ్చిన ఒక ఫోటో చూసాను. స్టేషన్ దాన్ని బెంగళూరులో మేము అక్కడ బెంగళూరులో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టినప్పుడు అది చూసి నేను అబ్బురపడ్డాను. అది మీ ఆధ్వర్యంలో జరిగిందంటే సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా గ్రేట్. సార్ చెప్పండి, అసలు మన యొక్క ఈ హైదరాబాద్ ఈరోజు అంటే ఇంటర్నెట్ లేని హైదరాబాద్ నేను ఊహించలేకపోతున్నా, మాకు అసలు తెలియదు. అది ఎట్లా ఉండేది, దాన్ని ఎట్లా చేశారు సార్? అసలు నేను హైదరాబాద్కి బెంగళూరు ఎస్టీపీఎన్ నుంచి హైదరాబాద్కి 1990లో ఇక్కడికి వచ్చానండి. ఓకే. మనం తెలుగువాడు ఉండి మన హైదరాబాద్ మన క్యాపిటల్ ఉండి ఏదైనా చేద్దామని. తర్వాత నన్ను ప్రోద్బలించిన రికమెండ్ చేసిన అతను కూడా మన సత్యానాథయ్య వాళ్ళ ఫాదరు. ఓకే. ఆయన ప్రోత్సాహంతోనే ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఒకసారి నేను బెంగళూరులో ఉన్నప్పుడు వచ్చి, చౌదరి నువ్వు ఇక్కడంతా బాగానే చేస్తున్నావు, కానీ మనకు అక్కడ హైదరాబాద్లో మన తెలుగువాడు ఉండి ఒక ఐటీ కంపెనీ లేవు, ఎక్స్పోర్ట్ ఆపరేషన్స్ లేవు, నువ్వు అక్కడ పోయి ఏమైనా చేయకూడదు అంటే, సార్ అక్కడ ఎస్టీపీ కూడా లేదు సార్ హైదరాబాద్లో అంటే, లేదు నేను మీ బాస్తో మాట్లాడి, ఆయన అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసేవారు. ఓకే. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఓకే. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని, ఇది గవర్నమెంట్ ఆఫ్, ఇప్పుడు మైటీ అని మినిస్ట్రీ ఉంది కదా, మినిస్ట్రీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆ కాలంలో దాని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేవాళ్ళు. అది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఉండేది. సో సెంట్రల్ గవర్నమెంట్ దాని కిందే ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని పెట్టడం జరిగింది. అప్పుడు లైసెన్స్ రాజ్ ఉన్నింది. అసలు చాలామంది ఎన్ఆర్ఐలు వచ్చేవాళ్ళు, వాళ్ళంతా ఇక్కడ ఇలా ఈ లైసెన్స్లు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ తిరిగి చెప్పులంతా అరిగిపోయి విసుగొచ్చేసి కంప్యూటర్లో ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే పాపం వాళ్ళకి సంవత్సరం పట్టేది. అది ఇంపోర్ట్ డ్యూటీ కూడా చాలా విపరీతంగా ఎక్కువ, 350% కస్టమ్ డ్యూటీనే ఉండేది. ఇట్లా బాధలన్నీ తట్టుకోలేక వాళ్ళంతా పాపం చాలామంది వచ్చారు. వచ్చి నారాయణమూర్తి గారి స్టోరీ కూడా నేను చూశాను. అంటే కంప్యూటర్లు ఇంపోర్ట్ చేసుకోవడం కోసం వాళ్ళ మేడంది సుధామూర్తి గారి గోల్డ్ కూడా ఆయన పెట్టి చేసినట్టుగా నేను ఆ కాలంలో, అంటే అంత కాస్ట్లీ ఇబ్బంది. అవును అవును. ఇంపోర్ట్ కూడా చాలా ఇబ్బంది, ఇంపోర్ట్ కూడా చాలా ఇబ్బంది ఉండేది. అసలు ఇంటర్నెట్లే భారతదేశంలో ఉండేది కాదు. అందుకని చాలామంది పాపం ఎన్ఆర్ఐలు వచ్చి ఏదో చేద్దాము, ఆపర్చునిటీస్ ఉన్నాయని, బట్ అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. ఓకే. ఆ టైంలో మన రాజీవ్ గాంధీ వాజ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్. ఇట్లా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు అమెరికన్ కంపెనీ, ఇండియాలో మీ దగ్గర ఉన్న ఐఐటీలు చదువుకున్న వాళ్ళంతా కూడా మా దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ చూసాము, వాళ్ళ క్వాలిటీ బాగుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉన్నారు, ఇక్కడే మేము ఒకటి డెవలప్మెంట్ సెంటర్ పెడదామని చెప్పి అనుకుంటున్నాము. కానీ ఈ లైసెన్స్ రాజు, మీరు ఇంపోర్ట్ లైసెన్సెస్ ఇంతకాలం తీసుకుంటే మేము సర్వైవ్ కాలేము. ఒకవేళ మీకు అది వీలు పడుకోకపోతే మేము వేరే కంట్రీ, ఇజ్రాయెల్ కానీ ఐర్లాండ్ కానీ అనుకుంటున్నాము. ఒకవేళ ఇండియా ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. రైట్. కానీ మేము చెప్పిన కొన్ని కండిషన్లు ఉన్నాయి, అవి చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకుంటే వర్కౌట్ కాదని. ఏమేమి కండిషన్లు అడిగాము మేము. అడిగితే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ విండో లైసెన్స్ కావాలా, ఇన్ని డిపార్ట్మెంట్లు చుట్టూ తిరగలేము, అది ఫాస్ట్గా కావాలి మాకు. ఇప్పుడు మీరు 8 months 1 year తీసుకుంటాం, అట్లా కుదరదు. మాకు ఫాస్ట్గా ఇంపోర్ట్ లైసెన్స్ కానీ ఎక్స్పోర్ట్. ఆ రోజుల్లో ఆర్బీఐ ఎక్స్పోర్ట్ ఏదైనా పంపించాలంటే ఆర్బీఐ కూడా చాలా డిలే చేసేది, ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు.
ఇప్పుడు ఇంపోర్టు కష్టమే, ఎక్స్పోర్టు కష్టమే, ఇంటర్నెట్ లేదు, మరి వాళ్ళు ఎట్లా సర్వే అవుతారు? అందుకని ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఈ ఇష్యూస్ మీరు రిజాల్వ్ చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాం. సరే అని అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఆయన డైరెక్షన్స్తో, కానీ ఇన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పవర్ ఇవ్వాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ పవర్ మేము ఎట్లా ఇస్తాము? ఇప్పుడు ఇంటర్ మినిస్టర్ స్టాండింగ్ కమిటీ అని ఈఓయు 100% ఈఓయు లైసెన్స్ ఇవ్వాలంటే ఆల్ సెక్రటరీస్, క్యాబినెట్ సెక్రటరీ వాజ్ చైర్మన్, వీళ్ళంతా ఉండే ప్రపోజల్స్ అక్కడ పంపిస్తే వాళ్ళన్నీ చూసి అక్కడ నుంచి అప్రూవల్ వస్తేనే వాళ్ళు ఈఓయు లైసెన్స్ వచ్చేది. ఓకే, ఆ రోజుల్లో అది కూడా ఒక ఆఫీసర్కి ఇవ్వాలంటే వాళ్ళు ఇంత పవర్ ఆఫీసర్కి ఇస్తే మిస్యూజ్ అయిపోతుంది, మేము ఇంతమంది సెక్రటరీలు ఉండి క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్గా ఉండి ఇవన్నీ రివ్యూ చేసి వాళ్ళు ఇస్తున్నాము. తర్వాత ఇంపోర్ట్ చేయాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ అంటే మన ఆర్బీఐ వీళ్ళంతా, ఈ పవర్స్ అన్నీ ఒక ఆఫీసర్కి ఇవ్వాలంటే వాళ్ళు ఆ రోజుల్లో భయపడ్డారు, అంటే మిస్యూజ్ ఏమైనా జరుగుతుందేమో అని. కానీ ప్రైమ్ మినిస్టర్ ఫైనల్లీ వాళ్ళకి ఆ స్టేషన్ వచ్చింది. తర్వాత ఎస్టీపీఐ కూడా శాంక్షన్ అయింది టెంపరీగా, ఓన్లీ ఫర్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్. స్టేషన్ ఫర్ ఇంటర్నెట్ సార్? ఇంటర్నెట్ అప్పుడు ఇంటర్నెట్ లేదు కదా, డేటా కమ్యూనికేషన్ లింక్స్, టెలిఫోన్స్ మాత్రం ఉన్నాయి కానీ ఈ డేటా లింక్స్ ఎక్కడ లేదు. ఇప్పుడు మన ఫోన్లో విపరీతమైన బ్యాండ్ పెడుతుంది, 64 kbps వాళ్ళకి ఇవ్వడానికే మాకు తలాతోక కష్టపడ్డాము. అక్కడ నుంచి ఇంటెల్ శాటిలైట్కి, ఇంటెల్ శాటిలైట్ నుంచి వాళ్ళ ఆఫీసు అమెరికాలో దానికి కనెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్స్, అంటే ఇక్కడ ఏం వర్క్ చేశారో 24/7 సైకిల్లో చేశారు వాళ్ళు. ఇప్పుడు మన డే టైము అమెరికాలో రాత్రి, వాళ్ళ డే టైం మనకు రాత్రి అవుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రొడక్షన్ సైకిల్ 24/7 చేశారు. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉంది, బెంగళూరులో 12 hours పని చేస్తున్నారు, అదే ప్రోడక్ట్ మళ్ళీ వాళ్ళు లేయంగానే వాళ్ళు అమెరికా వాళ్ళు తీసుకొని ఆ నెక్స్ట్ 12 hours చేసి మళ్ళీ వీళ్ళు పాస్ ఆన్ చేస్తారు. అట్లా వాళ్ళకి 24 hours డేలో దొరికింది. ఎందుకంటే తర్వాత ఎంప్లాయీస్ ఇక్కడ మన దగ్గర చాలా చీప్గా దొరికారు, అవైలబిలిటీ ఉంది. అట్లా వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు, చాలా టక ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగింది. అది చూసి మిగతా పెద్ద పెద్ద కంపెనీలు, హ్యూలెట్ ప్యాకార్డు వచ్చింది, మోటరోలా వచ్చింది, ఐబిఎం వచ్చింది, డిజిటల్ వచ్చింది, ఈ పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ అంతా కూడా బెంగళూరుకి రావడం జరిగింది. ఎందుకంటే ఎస్టీపీఎస్ స్కీమ్ ఉంది, శాటిలైట్ స్టేషన్ ఉంది అని చెప్పి అట్లా బెంగళూరు బికేమ్ ది ఫస్ట్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ ది ఎస్టీపీఎస్ స్కీమ్. సార్ నాకు అప్పట్లో శ్రీలంకలో ఎర్త్ స్టేషన్ ఉండేది కదా సార్? శ్రీలంకలో లేదా, ఓన్లీ బెంగళూరుకి వచ్చేసింది అప్పటికి? బెంగళూరు. ఓకే, అంటే మాకు ఈటీవీలు మేము స్టార్టింగ్ లో లేదు, అప్పటికే అసలు ఈ ఈటీవీ సెటిలైట్ ఈటీవీ లేనే లేదు అప్పుడు. లేదు సార్, అంటే 2099, 2000 ఇది 1985-86. ఓకే, మేమైతే 2000. మీ సెటిలైట్ టీవీలంతా 2000. కొలంబోలోకి వెళ్ళి ఎర్త్ స్టేషన్ ఉండేది, అక్కడ పోయి క్యాసెట్లు ప్లే చేసేవాళ్ళం. అక్కడికి పోతే అది 2000 తర్వాత వచ్చింది కొలంబోలో. ఓకే ఓకే ఓకే. అప్పుడు అందులో ఇది ఈజ్ నాట్ ఫర్ మీడియా, రైట్, వచ్చేసి డేటా కనెక్షన్. ఇక్కడున్న వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇన్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి ఏదైనా మెయిల్స్ పంపించి ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే మన కరెక్షన్ కావాలి కదా, లేదంటే ఫ్లాపీ డిస్క్లో స్టోర్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అంత టైం వాళ్ళకు కుదరదు అనమాట, ఎందుకంటే ఆన్లైన్ ఇన్స్టంటేనియస్గా వెళ్ళిపోవాలన్నమాట. అందుకని ఇంటర్నెట్ లింక్ అదంతా వాళ్ళకి సెటిలైట్ స్టేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో బెంగళూరుని అలా ట్రాన్స్ఫార్మ్ చేసి పడేశారు. మరి హైదరాబాద్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశారు ఆ స్థాయిలో? ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్కు మళ్ళీ బీజం వేసింది మీరే. చెప్పాను కదా, మన బిఎన్ యుగంధర్ గారు విజిట్స్లో, అంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి విజిట్స్కి వచ్చేవాళ్ళు. ఓకే, ఈ అసలు ఎస్టీపీ వీళ్ళు డైరెక్టరు ఈ ఇచ్చిన పవర్స్ అనే సరిగ్గా ఉపయోగిస్తున్నాడా, మిస్యూజ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు రివ్యూ చేసేవాళ్ళు. మరి అది అన్ని పవర్స్ నా దగ్గర ఉన్నాయి కదా, అన్ని డిపార్ట్మెంట్ పవర్స్ నాకు ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఆర్బీఐ పవర్స్ కూడా నాకు ఇచ్చారు. మరి అన్ని పవర్స్ ఇచ్చినప్పుడు ఒక సంతకం పెట్టి చాలు, ఇంకా అంతే కదా. అందుకని వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ విజిట్స్లో ఈయన బిఎన్ యుగంధర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసేవారు, అప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన చౌదరి అంతా బాగా చేస్తున్నావు, ఇక్కడ మంచి మంచి కంపెనీలు అన్నీ వచ్చినాయి, యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్,
కానీ మన తెలుగువాడు అండి మన హైదరాబాద్లో కూడా ఇలాంటి ఏదైనా పెడితే మనకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. యుగంధర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అయితే. ఆయన అండి ఆద్యులు. వండర్ఫుల్. నేను హైదరాబాద్కి రావడానికి ఆయన కారణం. మీరు దర్శకుడు అయితే ఆయన నిర్మాత. సో అట్లా నేను హైదరాబాద్కి రావడం జరిగింది. వండర్ఫుల్. ఏదో చెప్పగానే వచ్చేసారా సరే చేసేద్దామని వచ్చేసారా? మన తెలుగువాడు ఉండి ఏదైనా చేయాలనే నాకు కూడా తపన ఉండేది కదా. మనకి ప్రాంతీయ అభిమానం ఉంది కదా. తెలుగువాడు అంటే మన తెలుగు రాష్ట్రాలకి ఏం చేయకుండా పోతే నాకు కూడా అదొక రకమైన తిరిగి ఇవ్వాలిగా. అదే వీ హావ్ టు గివ్ బ్యాక్ టు ది మదర్ ల్యాండ్, మదర్ స్టేట్ అనే ఉద్దేశంతో వచ్చేసాను. బాగానే చేయొచ్చని అనుకున్నాను ఫస్ట్లో. ఎందుకంటే మనకు తెలుగు వాళ్ళు చాలామంది ఇంజనీర్లు అక్కడ బెంగళూరులో పనిచేసేవాళ్ళు. సో మ్యాన్ పవర్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. నేను పెట్టంగానే వాళ్ళు కూడా అంతా వచ్చేస్తారని చెప్పేసి ఆ దృఢ సంకల్పంతో వచ్చాను. వచ్చి అసలు మన హైదరాబాద్లో ఎతికితే ఒక సరైన బిల్డింగ్ లేదు ఎస్టీపీ పెట్టడానికి. తిరిగి అమీర్పేటకు వస్తే అక్కడ కొత్త బిల్డింగ్ ఒకటి హుడా మైత్రివనం కొత్త బిల్డింగ్ ఉంటే అది చూడడానికి బాగానే ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే అంత ఖాళీగా ఉంది. అప్పుడు ఆయన ఆర్పి అగర్వాల్ వాజ్ ది వీసీ అండ్ ఎండి. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మీ బిల్డింగ్ ఉంది, మేము రెంట్ అయ్యో తీసుకోండి అయ్యా, మేము 3 ఏళ్ళు అయిందో కట్టించేసి ఎవరు అసలు మాకు రెంట్లు ఇవ్వటం లేదు, మాకు మా ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఇచ్చేదానికి మాకు లేదు, మీరు తీసుకోండి. అట్లా ఐ నెగోషియేటెడ్ వెరీ గుడ్ ప్రైస్. మన రెంటల్ కూడా ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ ₹4 per square footకి ఇచ్చాడు. ₹4 ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ పొటెన్షియల్ ఎవరికి అర్థం కాల. అంతే కదా సార్. అది అందుకనే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు. సాఫ్ట్వేర్ అంటే ఏదో ఎలక్ట్రానిక్స్ ఏదో ఉంది దాంట్లాగా ఏదో అనుకున్నారు. అంతేగాని ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తారని ఎవరికి అర్థం కాలే. అప్పుడు ఆయన దగ్గరికి ఇండస్ట్రీ సెక్రటరీ దగ్గరికి పోయి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది పెడితే చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆయనకి ఇమ్మీడియట్గా వెరీ షార్ప్ పర్సన్ అర్థమైపోయింది. అర్థం ఏం చేయాలి మేము అన్నాడు. మీరు ఏదన్నా ఇంట్రెస్ట్ ఫీ లోన్ ఏదైనా ఇస్తే నేను వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేసి సాటిలైట్ స్టేషన్ పెట్టిస్తాను. స్టేషన్ పెట్టిస్తే మనకి ఇంటర్నెట్ వస్తుంది. ఇంటర్నెట్ వస్తే కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, అంత బాగుంటుంది. సరే అయితే పదమరాని క్యాబినెట్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్ళాను నేను. అప్పుడు కేవీ నటరాజన్ వాజ్ది ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ కంబైన్డ్ స్టేట్కి. ఆయన కూడా దీని పొటెన్షియల్ అర్థం చేసుకున్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే, అట్లయితే మేము ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తాము, మీరు ఎక్కడ ఏది సెటిలైట్ స్టేషన్ ఎక్కడ ఏ ల్యాండ్ సూటబుల్ ఉంటే ఆ ల్యాండ్ మీరు అడిగితే ఆ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తాము అని చెప్పి ఒక జియో విత్ ఇన్ వీక్స్ టైం జియో ఇష్యూ చేశారు. దట్ వీఆర్ గివింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టీపీ దీనికి మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇచ్చేస్తున్నాను. జియో వాజ్ ఇష్యూడ్. ఆ జియో పట్టుకుని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. ఇట్లా కాంగ్రెస్ అంటే నేను అప్పుడు కొంచెం అబద్ధాలు కూడా చెప్పాను. మామూలుగా 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేశాను. ఇట్లా చీఫ్ మినిస్టర్ గారిని కలిశాను. ఈజ్ వెరీ కీన్ టు డెవలప్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అవునా చీఫ్ మినిస్టర్ అంత కీన్గా ఉన్నాడా, అందుకే జియో కూడా ఇష్యూ చేశారు అని చెప్పి జియో కూడా చూపించాను. ఓ చీఫ్ మినిస్టర్ ఇస్ వెరీ కీన్ అటువంటిప్పుడు మనం ఏదో చేయాలని చెప్పేసి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్, ఇక్కడ కూడా కాంగ్రెసే. సో వాళ్ళు ఏమనుకున్నారేమో కానీ ఓకే దే అప్రూవ్డ్ ది సాటిలైట్ స్టేషన్. అది ఫస్ట్ బ్రేక్ మన హైదరాబాద్ టు సైబరాబాద్ స్టోరీలో ఫస్ట్ బ్రేక్ అది. సో పరోక్షంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఐటీ విప్లవానికి ఒక పరోక్షంగా యాక్చువల్ క్రెడిట్ గోస్ టు హరినారాయణ్. గ్రేట్. కానీ ముఖ్యమంత్రి ఆయన కాబట్టి అంటే వారికి ఏం తెలీదు దీనికి ఇంపార్టెన్స్ ఇంత ఉంది. తర్వాత ఇక్కడ మన స్టేట్లో కూడా చాలామందికి ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వల్ల ఇన్ని లక్షల ఉద్యోగాలు దొరుకుతాయని వాళ్ళకి ఎవరు అనుకోలేదు, ఎవరు కలగన్నారు సార్. ఐటీ అంటే అర్థం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కరెక్ట్. ఆ పరిస్థితిలో నేను ఈయన కన్విన్స్ చేశాను, అది వాళ్ళు అప్రూవ్ చేశారు, అంత బాగానే ఉంది. దెన్ ఐ థాట్ ఓకే అది వచ్చేస్తే ఇంకా కంపెనీస్ వస్తే వీల్ బి ఏబుల్ టు క్రియేట్ జాబ్స్ అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే వాళ్ళు ల్యాండ్ ఎక్కడ కావాలంటే మాదాపూర్లో నాకు ల్యాండ్ కావాలా, సిటీకి దగ్గరగా ఉంటుంది, అందులో మైత్రివనం కూడా దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి మాదాపూర్లో అడిగాను. వాళ్ళు 10 ఎకరాలు ఈ మాదాపూర్లో ఇప్పుడు సైబర్ టవర్ ఉంది కదా అక్కడ ఇచ్చారు. ఆ 10 ఎకరాలు పోయి నేను ఫెన్సింగ్ చేసేదానికి పోతే రైతులంతా కర్రలు తీసుకొని నా మీద యుద్ధానికి వచ్చారు. అదేంటి మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాము, మా ల్యాండ్ ఇది, మీరు ఫెన్సింగ్ ఎట్లా చేస్తారు అది ఇది. అప్పుడు నేను కలెక్టరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కుట్టి ఉంటే ఆయన ఫోన్ చేసి తర్వాత ఇట్లా వీళ్ళు వస్తున్నారంటే సరే ఆయన పోలీసు వాళ్ళు
పంపించేస్తే పోలీస్ ప్రొటెక్షన్తో అది ఫెన్సింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఏదో ఆల్టర్నేట్ ల్యాండ్ ఏదో చూపించినట్టు. సో అంత కష్టపడి ఆ ల్యాండ్ని అక్వైర్ చేసాం 10 ఎకరాలు. ఇప్పుడు ఈ హైటెక్ సిటీ నిర్మాణంగా తొలి అడుగు కదా. సరే అంతా బాగానే ఉంది, ల్యాండ్ వచ్చేసింది, శాటిలైట్ స్టేషన్ శాంక్షన్ అయిపోయింది, అది ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంకా కస్టమ్స్లో ఉంది ఇంకా. కానీ ఇక మాదాపూర్లో నుంచి అమీర్పేటలో కంపెనీస్ వస్తాయి. ఎస్టిపిఏ పార్క్ అక్కడ ఉంది, బిల్డింగ్ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ కావాలా. అంటే అక్కడ నుంచి బీమ్ చేయాలి కదా మాదాపూర్ నుంచి, దానికి ఒక టవర్ కట్టాలి. ఆ టవర్ కట్టాలంటే ఆ రోజుల్లో మన ఎయిర్పోర్ట్ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలన్నీ కూడా కరెక్ట్ ఫ్లైట్ పాత్ ఆ మాదాపూర్ గుండా అట్లా వెళ్ళి దిగేటివి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ పైనుంచి వచ్చేసి ఇట్లా స్లోకి వెళ్ళి మన బేగంపేట రన్వేలో దిగేటివి అనమాట. వాళ్ళు నో అక్కడ మైక్రోవాట్ ఎవరు నాట్ పాసిబుల్, ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఫ్లైట్ ల్యాండింగ్ టేకింగ్ ఆఫ్ ఇంపాక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు అప్రూవ్ చేయలే. ఇది మైక్రోవాట్ ఎవరికి పెట్టారు. మళ్ళా మొదటికి వచ్చింది స్టోరీ. ఇప్పుడు పట్టు వదలని బట్టి బేతాళ కథలు ఉన్నాయి కదా, బేతాళని భుజం మీద వేసుకొని విక్రమార్కుడు పోతా అంటే ఏదో కథ చెప్తాడు, కథ చెప్తే కథ ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ పోయి అట్లా నేను కూడా బట్టి విక్రమార్కు లాగా బేతాళ కథలాగా ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడంతా దాన్ని ఏదో రకంగా సాల్వ్ చేయాలని. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది, బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇంటర్నెట్ ఇస్తే కంపెనీస్ వస్తాయి, ఇంటర్నెట్ ఇవ్వాలంటే ఇక్కడ మైక్రోవాట్ టవర్ పెట్టాలా. మైక్రోవాట్ టవర్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఎట్లా మళ్ళీ ఆయన దగ్గరికి పోయాను, ఎవరు హరినారాయణ. పోయి సార్ ఏమైంది, మీ ల్యాండ్ ఇచ్చాము కదా, ఇంట్రెస్ట్ ఫీల్ లోన్ ఇచ్చాము కదా, మరి ఇప్పుడేం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అని చెప్పి. ఓహో అట్లనా అని చెప్పి, సరే ఓ పని చెయ్యి, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో మీకు సూటబుల్ ఏది, మీ మైక్రో టవర్ ఇబ్బంది లేకుండా ఉన్న ప్లేస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో మీరు వెళ్ళి చూడండి, ఏ ల్యాండ్ మీకు సూటబుల్ ఉంటే వచ్చి నాకు చెప్పు, నేను చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఇప్పించేస్తాను. సరే అని నా వైట్ అంబాసిడర్ కార్ ఉండేది, మంచి పవర్ఫుల్ బైనాకులర్స్ కొనేసి సికింద్రాబాద్, తర్వాత సికింద్రాబాద్లో హిల్స్ ఏమి హిల్ అది సికింద్రాబాద్లో అండి మన గన్రాక్ ఎన్క్లేవ్ అటుపక్క మహేంద్ర హిల్స్ ఏదో ఉంది, ఆ హిల్స్కి వెళ్ళాను, అక్కడి నుంచి ఆయన కనపడుతుందండి, అక్కడి నుంచి కనపడలేదు. బంజారా హిల్స్కి వెళ్ళాను, అక్కడి నుంచి కనపడలేదు. అట్లా అన్ని చూసుకుంటూ అంటే ఏం కావాలి, కొండ ప్రాంతం కావాలా? కొండ ప్రాంతం నుంచి లైన్ ఆఫ్ సైట్, ఇప్పుడు ఆ లైట్ ఉంది, ఈ లైట్ ఉంది, అక్కడ టవర్ పెడితే ఇంకో టవర్ ఇక్కడ పెడితే సిగ్నల్స్ చూసుకోవాలి లైన్ ఆఫ్ సైట్. ఈ లైట్ ఆ లైట్కి కనపడాలా. అంత ఎత్తులో 2 టవర్స్ కడితే అప్పుడు సెటిలైట్ స్టేషన్ అక్కడ పెట్టి అక్కడ నుంచి బీమ్ చేస్తే అక్కడ మైత్రి ఉండే వాళ్ళకి సిగ్నల్స్ వెళ్తాయి. సో దానికోసం ఎవరో రోడ్ నెంబర్ 25లో బిల్డింగ్ ఉంది, మరి చిన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఏదో ఉంది అక్కడ, హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్. అది ఎనీవే అక్కడ 2-3 కంపెనీస్, అలాంటి కంపెనీస్ కూడా, చిప్ డిజైన్ కంపెనీస్, తారణకల కూడా వచ్చింది. సో హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ మైక్రో టవర్ ద్వారా వీ కెన్ స్టార్ట్ ప్రొవైడింగ్ ది ఇంటర్నెట్ కనెక్షన్స్. వాళ్ళు కొంతమంది జూబ్లీహిల్స్లో పెట్టారు, కొంతమంది బంజారా హిల్స్లో పెట్టారు. వాళ్ళందరూ కూడా ఆ టవర్ ద్వారా డైరెక్ట్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మీరు ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఐ కెన్ గివ్ ది అక్కడ దాకా వచ్చేసరి రైట్ సార్. అమీర్పేటలో ఉన్న స్టోరీ మాదాపూర్కి ఎట్లా షిఫ్ట్ అయింది? ఇప్పుడు ఈ మాదాపూర్ ఈ ప్రపంచం ఎలా క్రియేట్ అయింది అసలు? అది ఎందుకు క్రియేట్ అయిందంటే అండి, అప్పుడు 10 ఎకరాలు సెటిలైట్ స్టేషన్ పెట్టేదానికోసం ఇచ్చారు. అది వాళ్ళ వెనక్కి తీసుకోలేదు. అప్పుడు సెటిలైట్ స్టేషన్ వేరే మర్చిపోలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు అవసరం ఉంటుంది, ఆ ల్యాండ్ తీసుకోండి, అది 1.5 acres, ఇది కూడా పెట్టుకోండి అన్నారు. సరేలే అని చెప్పి ఈ ల్యాండ్ పెట్టుకున్నా. పెట్టుకున్న కొన్ని రోజులకి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్, అప్పుడు కంబైన్డ్ స్టేట్లో, వాళ్ళ పేర్లు చెప్పను కానీ, వాళ్ళు ప్రైమ్ ల్యాండ్ మీరు ఇది ప్లాట్లు చేసి ఎంటర్ప్రెన్యూర్కి ఇచ్చేసేయాలా అని చెప్పేసి నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు చేసేదానికి. సో ఫస్ట్లో ఆ టైంలో ఏమైందంటే, మన విప్రో అజీమ్ ప్రేమ్జీ Y2K టైం అప్పుడు ఆయన ఒకసారి వచ్చి నన్ను మైత్రిలో వచ్చి కలిశాడు.
ఆయనను ఆయనతో పాటు ఒక వైస్ ప్రెసిడెంట్ రమాకాంత్ దేశాయ్, అంత పెద్ద ఆయన మా ఆఫీస్కి వచ్చి, సార్ ఎందుకు వచ్చారు సార్ మీరు ఇంత పెద్ద కంపెనీ చైర్మన్ ఉంటే, లేదు లేదు మేము వైటీపీ పీరియడ్లో మీ దగ్గర మైత్రివనం పక్కన ఈ ఎస్టీపీ ఎప్పుడైతే అక్కడ పెట్టామో దాని పక్కన ఆదిత్య ఎన్క్లేవ్ అని ఒకటి ఉండేది బిల్డింగ్, ఆ బిల్డింగ్ నిండా ఈ ట్రైనింగ్ కంపెనీస్ వచ్చేసినాయి. వైటీకే కోబాల్ ట్రైనింగ్, మెయిన్ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్. మీ దగ్గర మ్యాన్ పవర్ చాలా ఎక్కువ ఉంది, వైటీకే మ్యాన్ పవరు, ఆ మ్యాన్ పవర్ లేకుంటే మేము వైటీకే సొల్యూషన్స్ చేసిన కష్టము, అందుకని వి టేకెన్ ఎ డెసిషను, విప్రో వాంట్ టు కమ్ టు హైదరాబాద్. అంతవరకు పెద్ద కంపెనీస్ లేవు మన దగ్గర, అన్ని చిన్న చితక ఎన్ఆర్ఐ కంపెనీస్ ఇవి ఉన్నాయి కానీ పెద్ద కంపెనీస్ లేవు. నాకు కూడా అనిపించింది పెద్ద కంపెనీ విప్రో లాంటి కంపెనీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి, నేను ఏం కావాలి సార్ మీకు అన్నాను. మాకు 4 acres మీ దగ్గర 10 acres ల్యాండ్ ఏదో ఉందంట కదా మాదాపూర్లో, ఆ 10 acres నుంచి మాకు 4 acres ఇస్తే మేము మా క్యాంపస్ కట్టుకుంటాము. సరే ఇంకా విప్రో మా యాంకర్ కంపెనీ మాకు కావాలా, వచ్చేటువంటి బాగుంటుందని చెప్పేసి నేను ఇమ్మీడియట్గా మా బాస్ ఫోన్ చేశాను. సార్ విప్రో చైర్మన్ అజిం ప్రేమ్జీ గారు నా ఎదురుగున్నారు, అవుట్ ఆఫ్ 10 acres యూ వాంట్ హ్యావ్ దట్ 4 acres ఇస్తే మనకు కూడా యాంకర్ కంపెనీ వచ్చినట్టు ఉంటుంది, దాంతో మిగతా కంపెనీస్ కూడా వస్తాయంటే, అగైన్ ఈ సెడ్ వాట్ ఎవర్ యూ థింక్ ఇది రైట్ థింగ్, యూ టేక్ ఎ డెసిషన్, గేవ్ ఆల్ ది పవర్స్ టు మీ. ఆయన అంతా ఎన్ విఠల్ అని మహాత్ముడు ఇప్పుడు చనిపోయి ఎక్కడున్నాడో కానీ ఆయన స్వర్గంలో, సచ్ ఎ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని కలిశాను, నో బడీ ఈజ్ ఎనీవేర్ క్లోజర్ టు హిమ్. అంత ప్రొయాక్టివ్ అండి ఏదైనా కానీ. అసలు ఇండియాలో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ముఖ్యమైన కారణం ఆయన. మిగతా వాడికి ఎవరికి నేను ఐ డోంట్ థింక్ దట్ దిస్ థింగ్, ఈ వాజ్ ద వన్. ఆయన ఎంత అసలు డ్రాస్టిక్గా డెసిషన్లు తీసుకొని ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఇండస్ట్రీ చేసేవాడు. ఆయన అన్నాడు ఇచ్చేసాడు అన్నాడు. నేను ఆయనకి అజిం ప్రేమ్జీ గారికి 4 acres అవుట్ ఆఫ్ 10 acres ఇచ్చేసాను. అక్కడ క్యాంపస్ ఇప్పుడు ఇది బ్రాడ్రిడ్జ్ వాళ్ళు లీజ్ తీసుకున్నారు. విప్రో యాక్చువల్లీ ఫస్ట్ క్యాంపస్ అక్కడ వచ్చింది. మన హైదరాబాద్ ఇన్ఫోసిటీ అనే కాన్సెప్ట్ ఎవరిది? ఇన్ఫోసిటీ వాళ్ళు పెట్టారు పేరు, ఎవరు? రిలయన్స్ వాళ్ళు. ఇన్ఫోసిటీ పెట్టాలని బేసిక్ ఐడియా మాత్రం మీదే. ఇన్ఫోసిటీ అప్పుడు ఇన్ఫోసిటీ అనుకున్నాము, హైదరాబాద్ ఇన్ఫోసిటీ అనుకున్నాము పేరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు సమావు వాళ్ళు అంత ప్రోగ్రెస్ కనపడలేదు. ఆ లోపల గవర్నమెంట్ మారడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు ఏపీ ఐఐసికి జయప్రకాష్ నారాయణ బికెమ్ ది మేనేజింగ్ డైరెక్టర్. ఆయన అన్నారు ఈ ఇన్ఫోసిస్ కంటే మన జేపీ గారు ఈ వాజ్ ది ఏపీఐసి విసి అండ్ ఎండి. సో ఆయన అన్నారు ఇన్ఫోసిస్ కంటే మనము దానికి కాంట్రాక్ట్ క్లోజ్ చేసి వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఎల్ఎన్టీకి ఇస్తాము, ఎల్ఎన్టీకి ఇస్తే డెఫినెట్గా వాళ్ళు బిల్డింగ్స్ కట్టించేస్తారు. అప్పుడు ఆ 6 acres మా దగ్గర ఎస్టీపీ దగ్గర ఉన్నది ఎల్ఎన్టీకి డెవలప్మెంట్. ఇప్పుడు మా ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్కి ఇస్తారు కదా, ఆ డెవలప్మెంట్కి ఇస్తే వాళ్ళు బిల్డింగ్ కట్టి అందులో 3 floors ఎంతో మాకు ఎస్టీపీ ఇచ్చేదిలే, మిగతా వాళ్ళని అమ్ముకునేదానికి కానీ లీజ్ కానీ అట్లా రాసుకున్నాము. అట్లా ఎల్ఎన్టీకి ల్యాండ్ ఇచ్చేసేసాం డెవలప్మెంట్కి. వాళ్ళు రౌండ్ బిల్డింగ్ ఉంది కదా ఐకానిక్, ఇప్పుడు ఆ రౌండ్ బిల్డింగ్ అంతా కట్టేసారు, చాలా ఫాస్ట్ కట్టారు. కట్టేది కూడా అసలు ఎవ్రీ మంత్ 4 వేసుకుంటా హైదరాబాద్ షాన్ అయిపోయింది అది ఒక్క దెబ్బకి. సో అట్లా బిల్డింగ్ కట్టేశారు. ఆ బిల్డింగ్లో ఎస్టీపీకి కూడా 3 floors ఇచ్చారు. మేము అప్పుడు మైత్రివనం ఆఫీస్ నుంచి హైటెక్ సిటీకి షిఫ్ట్ చేసాం. హైటెక్ సిటీ అనే పేరు ఎట్లా వచ్చింది సార్? అది ఎల్ఎన్టీలో రామకృష్ణ అని వాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఎల్ఎన్టీ ఏసీసీ. ఆయన ఇన్ఫోసిటీ కంటే కూడా ఇది హై టెక్నాలజీ సిటీ హైదరాబాద్ వస్తుంది అని చెప్పేసి హైటెక్ అని ఆయన ఇట్ వాజ్ హిజ్ ప్రపోజల్. ఇది రామకృష్ణ గారి ప్రపోజల్. హైటెక్ సిటీ నామకరణం చేసింది ఆయన. కూడా ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు. ఆయన కూడా వెరీ వెరీ ప్రొయాక్టివ్. టైటిల్ సార్ అది, ఆయన ఇంత శుభముహూర్తంలో పెట్టాడు కానీ అసలు ఆయన చాలా మంచి వ్యక్తి అండి. అవునా? చాలా వెరీ ప్రొయాక్టివ్. ఈ ఆల్సో ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. కానీ ఆయన పేరు ఇంతవరకు ఎక్కడ ఎవరికి తెలియదు. బట్ ఇస్ వర్త్. మేమైతే అన్ని చంద్రబాబు పెట్టాడు అనుకుంటాం మేమైతే. అంటే
ఆయన లీడర్షిప్ అండి. ఇప్పుడు రైట్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కాగానే నేను ఇంతమంది చీఫ్ మినిస్టర్ కలిశాను, కానీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యంగానే విత్ ఇన్ ఏ మంత్స్ టైం నాకు కాల్ వచ్చిందండి. ఓకే. వస్తే వెళ్ళిపోయి కలిశాను. కలిస్తే ఫస్ట్ క్వశ్చన్, చౌదరి నువ్వంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండి ఇంత బాగానే చేస్తున్నావు, మనం ఎప్పుడు బెంగళూరుని బీట్ చేయగలము? ఏ సార్ అప్పట్లో ఈ ప్రశ్న వేసాడా? 1996 ఇప్పటికీ ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. ఈ రోజు కూడా బెంగళూరుని బీట్ చేయలేకపోతున్నాం. ఆయన ఫస్ట్ టార్గెట్ అదే. బాబా ఇప్పుడు 1996 చీఫ్ మినిస్టర్ కాగానే ఏం విజన్ అది సార్? 1996 టీడీపీ గవర్నమెంట్ 95లో వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయింది 96లో బిగినింగ్లో. ఆయన ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాడండి. అడిగితే నేను నవ్వి, సార్ బెంగళూరు అక్కడెక్కడ ఉంది సార్, హైదరాబాద్లో మనకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, ఒక ఐఐటి లేదు, ఐఐఎం లేదు, మా సరైన బిల్డింగ్సే లేవు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, మనకి ఎట్లా సార్ ఈ సోషల్ లైఫ్ లేదు, ఇవన్నీ లేకుంటే ఎవరు రావటం లేదు సార్. నో అట్లా కాదు అని చెప్పి ఆయన సెక్రటరీ రందీప్ సుడాన్ని పిలిచి, రందీప్ ఎవ్రీడే మార్నింగ్ యూ కమ్ అలాంగ్ విత్ జయ చౌదరి, వాట్ ఎవర్ సజెషన్స్ హీ గివ్స్ వీ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్. అక్కడ స్టార్ట్ అయిందండి ఆయనతో ఇంటరాక్షను. అంత బిజీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయనకి ఇంపార్టెన్స్ అంటే హీ రియలైజ్ ది ఇంపార్టెన్స్. ఎట్లా సార్ ఆయనకి ఎలా రియలైజ్ అయ్యాడు అసలు? ఆయన విజనరీ అండి. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ విజనరీ చీఫ్ మినిస్టర్. హీ ఆల్వేస్ థింక్స్ మచ్ బియాండ్ అదర్ పొలిటీషియన్స్. అవునులేండి, అప్పట్లోనే 2020 అనేవారు, ఇప్పుడు 2047 అంటున్నారు. ఆల్వేస్ హీ వాజ్ అహెడ్ ఆఫ్ ది కర్వ్. అసలు మాకే అర్థమయ్యేది కాదు ఆయనకున్న ఐడియాలు కానీ, ఆయనకున్న ఇది కానీ. తర్వాత ఏదైనా అనుకుంటే అది అయ్యేంత వరకు దాని మీద కసరత్తు చేసి అయ్యేంత వరకు వదిలిపెట్టేడు కాదు. ఒక నక్షత్రం పట్టు అంటాం కదా, ఆ నక్షత్రుడే ఆయన. ఏదైనా అనుకున్నాడు అంటే మటుకు దాన్ని ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా అదేమైంది, ఇదేమైంది, ఇది ఎందుకు కాలేదు అని చెప్పేసి అంత టైం అలొకేట్ చేసేవాడు. ఆయనకి ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి అలొకేట్ చేశాడు. మిగతా చీఫ్ మినిస్టర్కి ఆ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి అంత టైం ఇచ్చేవాడు కాదు. ఈయన ఫర్ ఐటీ డెవలప్మెంట్కి అంత టైం ఇచ్చేవాడు కాదు. మేము చెప్పిన సజెషన్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేశాడు, ఎవ్రీథింగ్. సో ఆ టైంలో చంద్రబాబు గారి టైంలో ఈ ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది. ఆయన రామకృష్ణ గారు నామకరణం చేశారు. అది ఆ బిల్డింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా కట్టడం జరిగింది. అది కట్టిన తర్వాత వాజ్పేయి గారు ఇనాగ్రేట్ చేశారండి ఆ బిల్డింగ్ 1988. ఓకే, ఆయన ఇనాగ్రేట్ చేశారు 88లో. సో ఆ ఇనాగ్రేషన్ అయిన తర్వాత నేను కూడా హైదరాబాద్ బాగానే చేశాను. నేను కూడా ఐ వాంట్, ఎందుకంటే ముగ్గురు పిల్లలతో నేను జస్ట్ గవర్నమెంట్ శాలరీ ఐ కెనాట్ సర్వైవ్, నేను కూడా ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టాలని చెప్పేసి నేను వాలంటరీగా రిజైన్ చేసి చాలామంది వద్దన్నారు. నువ్వు గవర్నమెంట్లో ఇంత సీనియర్ ఆఫీసరు, తర్వాత ఐటీలో ఏ కంపెనీ వచ్చినా కూడా ఫస్ట్ మీ దగ్గరికి వస్తున్నారు, మీరు రోజు పేపర్లో పడుతున్నారు, చీఫ్ మినిస్టర్ రోజు ఆ టైంలో మీరు మామూలు వ్యక్తి కాదు. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఐటీ సెక్రటరీ అప్పటికి ఫార్మ్ అయింది, ఐటీ సెక్రటరీ పోస్ట్ ఉంది. ఆర్ చంద్రశేఖర్ వస్తే ఫస్ట్ ఐటీ సెక్రటరీ. ఆయన చెప్పాడు మీటింగ్లో, సార్ ఒక బ్యాడ్ న్యూస్ సార్ అన్నాడు. ఏం బ్యాడ్ న్యూస్ అంటే, జయ చౌదరి ఈజ్ లీవింగ్ ఎస్టీపీఐ సార్ అంటే. అది ఎట్లా, ఇది పీక్ టైం కదా, ఈ పీక్ టైంలో మీరు వదిలేస్తే ఎట్లా అని. లేదు సార్, నేను ఎక్కడికి పోవటం లేదు, హైదరాబాద్లో ఉంటాను, ఐఎమ్ అవైలబుల్, బట్ గవర్నమెంట్లో ఉండను సార్, హైదరాబాద్లో ఉంటారు కదా, హైదరాబాద్లో ఉంటాను సరే అని చెప్పి ఆయన ఈ అలౌడ్ మీ బాగానే వదిలేశాడు. అంటే ఐ వాజ్ నాట్ రిపోర్టింగ్ టు హిమ్ కదా, ఐ వాజ్ రిపోర్టింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. సో బట్ ఆయన కంపేర్ టు ఎనీ అదర్ చీఫ్ మినిస్టర్, ది కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ ఈ బ్రాట్, ఈ టెలికాం రిఫార్మ్స్ కానివ్వండి, ఫస్ట్ ఈ గవర్నెన్స్ అండి, ఈ సేవ మీ సేవ అసలు దేశంలో ఎక్కడా లేదు. ఆయన ఈజ్ ది వన్. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, కరప్షన్ ఎందుకు పెరుగుతుంది గవర్నమెంట్లో అంటే, ఇప్పుడు మీకు ఏదైనా పని కావాలంటే నేను గవర్నమెంట్ అయితే మీరు నా దగ్గరికి వస్తారు, కరప్షన్ ఉందా, మీరు నా దగ్గరికే లేకుండా డిజిటల్ ఇంటర్ఫేస్ పెట్టి నువ్వు డైరెక్ట్గా డిజిటల్ కంప్యూటర్ దగ్గర పోయి మీకు కావాల్సినవన్నీ చేసుకుంటే అప్పుడు కరప్షన్ ఉండేది, ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆ థాట్ వచ్చింది ఆయనకి. నేనే ఆశ్చర్యపోయాను సార్,
పెద్ద పెద్ద కంపెనీలోనే ఈ ఐటీ ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టంగా ఉంది. గవర్నమెంట్లో ఎట్లంటే లేదు కావాలా కరప్షన్ తగ్గాలంటే అది దట్స్ ఓన్లీ వే. వై ఫార్మర్స్ ఎవ్రీ టైమ్ ఎంఆర్ ఆఫీస్కి ఎందుకు పోవాలా, వాళ్ళు వాడు కంప్యూటర్లో ఈ సేవ సెంటర్ పోయి వాళ్ళు కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ అంత ఐ మీన్ హీ ఆల్వేస్ థింక్స్ అహెడ్ ఆఫ్ అదర్స్. కరప్షన్ తగ్గించాలంటే రూట్ కాజ్ ఏంది, అది రూట్ కాజు. మధ్యలో ఈ టెక్నాలజీ ఇంటర్ఫేస్ పెట్టేస్తే ఇంకా కామన్ పీపుల్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు సెక్రటరియట్కి వస్తారు, డబ్బులు ఇస్తారు అవన్నీ. కానీ పాపం కామన్గా ఉన్నవాళ్ళు వాళ్ళు పనులు జరగాలంటే ఎట్లా? అందుకని ఈ సేవ అనేది ఐడియా కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఇన్ ది కంట్రీ అండి. ఆయన మొదలుపెట్టిన తర్వాత అందరూ దేశంలో మిగతా వాళ్ళంతా ఆయన కాపీ కొట్టారు. ఈ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు ఇంప్లిమెంట్ ఈ సేవ ఇన్ ది కంట్రీ. ఇంకొకటి సార్, అంటే చంద్రబాబు గారిని అందరూ ట్రోల్ చేస్తుంటారు. ఏంటి, టెలిఫోన్ కనిపెట్టింది ఆయనే, ఇంటర్నెట్ కనిపెట్టింది ఆయనే, ఐటీ కనిపెట్టింది ఆయనే, ఫోన్ కనిపెట్టి ఇట్లా ట్రోల్ చేస్తుంటారు కదా. ఏంటి సార్ అట్లా, అంటే ఏది నిజం ఏది అబద్ధం? అది ఆయన అవన్నీ ఏం కనపట్లేదండి. బట్ ఈ టెలికాం రిఫార్మ్స్ తీసుకురావడానికి ఆయన అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో వీళ్ళకి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అప్పుడు హీ వెంట్ అండ్ మెట్ అటల్ బిహారీ వాజ్పేయి. టెలికాం రిఫార్మ్స్ రావాలా, వస్తేనే మనకు అది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఐటీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆ రిఫార్మ్స్ అన్నీ ఆయన సజెస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయించాడు. అది ఆయన నిజమే. అయితే ఇవన్నీ చేశాడు ఆయన. అంటే టెలికమ్యూనికేషన్ టెలిఫోన్ కనిపెట్టింది ఆయన కాదు, అది అది సరదాగా అంటే అంటాడు అని అంటారు కదా. టెలికాం రిఫార్మ్స్ ఆయన చాలా కష్టపడ్డాడు రిఫార్మ్స్ కోసం. అప్పుడు ఈ విఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ వీళ్ళందరూ బ్యూరోక్రటిక్ అదంతా ఉంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి దగ్గరగా అవన్నీ ఆ ప్రపోజల్స్ అన్ని తీసుకెళ్ళి ఆ ప్రపోజల్స్ అన్ని అప్రూవ్ చేయించాడు. అప్పట్లో మన హైదరాబాద్ క్లింటన్ వీళ్ళందరినీ తీసుకొచ్చాడు, అది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అంతే. అది అవన్నీ చంద్రబాబు నాయుడు గారే చేశారు. దానికంటే ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది మన ఫస్ట్ బిగ్ స్పైక్. ఇప్పుడు ఇన్ని మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్కి వస్తున్నాయి. తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు దాదాపు 250-300 పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీసే ఉన్నాయి. ఇవన్నీ రావడానికంటే ముందు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి రావడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్, మనకి అచీవ్మెంట్. ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ సియాటల్ తర్వాత అందులో ప్రపంచంలో నంబర్ 1 సాఫ్ట్వేర్ కంపెనీ ఇది మైక్రోసాఫ్ట్ని కన్విన్స్ చేసి హైదరాబాద్లో అప్పుడు ఏం లేదు, ఇట్లా ఆ స్టోరీ లేదు మంది. అయినా కూడా ఆయన మార్కెట్ చేశాడు హైదరాబాద్ని. ద వే హీ మార్కెటెడ్, ఓన్లీ హీ కుడ్ డూ దట్ దిస్ థింగ్. అప్పటికి అరకొర ఇంటర్నెట్ కదా, అప్పటికి కూడా చిన్న చితక కంపెనీలు ఉన్నాయి. పెద్ద మనకి క్రిటికల్ మ్యాన్ పవర్, సీనియర్ మ్యాన్ పవర్ కూడా ఉండేది కాదు. ఎంఎన్సీస్ కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. R&D మ్యాన్ పవర్ ఇక్కడ లేదని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో అది ఎట్లా జరిగిందంటే, నేను అమెరికాకి చిన్న సేల్స్ బ్యాగ్ వేసుకొని హైదరాబాద్కి రండి అని ప్రతి ఇంటర్నేషనల్ ఇది కాంప్లెక్స్, CES వీటన్నింటికి వెళ్ళేసి STP హైదరాబాద్ స్టాల్ పెట్టుకొని మీరు పోయి రండి హైదరాబాద్కి అని ప్రమోట్ చేసేవాడు. అప్పుడు ఫారిన్ కంపెనీస్ వెళ్ళేది హైదరాబాద్కి రండి అంటే, హైదరాబాద్ ఈజ్ ఇట్ ఇన్ పాకిస్తాన్ అనేవాళ్ళు. పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్లో ఒక హైదరాబాద్ ఉంది. దాన్ని అందరూ దట్ వాజ్ మోర్ పాపులర్ దాన్ అవర్ హైదరాబాద్. నేను అప్పుడు ఇండియా మ్యాప్ గీసి చుక్క పెట్టి హైదరాబాద్ ఇది హైదరాబాదు, ఇది బెంగళూరుకి ఇంత దూరంలో ఉంటుంది అని చెప్పేసి, అసలు హైదరాబాద్ విజిబిలిటీ లేదు. ఆ టైంలో నేను ఏం చేసేవాడినంటే, ఈ కాలిఫోర్నియాలో అప్పుడు టాయి తర్వాత తానా ఇవన్నీ యాక్టివ్గా లేవు అనమాట. సిలికాన్ వ్యాలీ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్, సిపా అంటారు, అది కాలిఫోర్నియాలో ఉండేది. మన ఇండియన్స్ ఎవరైతే ఎక్కడి నుంచి పోయారో వాళ్ళందరికీ అక్కడ ఒక అసోసియేషన్ ఉండేది. వాళ్ళు ఎవ్రీ సాటర్డే అక్కడ హీలెట్ ప్యాకర్డ్ వాళ్ళ ఆడిటోరియంలో వాళ్ళందరినీ పిలిచేసి గెట్ టుగెదర్ అని చేసుకున్నాను. నేను వాళ్ళ దగ్గర పోయేసి ఐ యూస్ టు గివ్ ఎ ప్రజెంటేషన్. హైదరాబాద్కు రండి, హైదరాబాద్లో బెంగళూరు కంటే ట్రాఫిక్ జామ్స్ ఉండవు, అట్రిషన్ తక్కువ ఉంటుంది, మీకు మ్యాన్ పవర్ కూడా బాగుంది అని చెప్పేసి ఐ యూస్ టు గివ్ ప్రజెంటేషన్.
సిలికాన్ వ్యాలీలో సిపాలో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది ఎన్ఆర్ఐలు అట్లా వచ్చారు. మన ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సోలిక్స్ టెక్నాలజీస్, వాళ్ళు సిస్కోలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఫస్ట్ టైం నేను అక్కడే కలిశాను. కలిసి వాళ్ళు తర్వాత డేటా ట్రీ హరీష్ చోప్రా ఆయన కూడా అక్కడ కలిశాడు. ఆయన కూడా ఈ స్టార్టెడ్ కంపెనీ డేటా ట్రీ అనే కంపెనీ ఇక్కడ పెట్టాడు. అట్లా ఎన్ఆర్ఐలు చాలామంది ఆ మీటింగ్లు నేను ఎప్పుడు పోయి వాళ్ళకి ప్రజెంటేషన్లు ఇచ్చేవాడిని. అట్లా చాలామంది ఎన్ఆర్ఐ మన సత్యవల్లి కానీ తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐస్ అంతా అప్పుడు మైత్రివనం తర్వాత తారనాక ఇక్కడంతా కూడా వచ్చారు. ఓకే. ఆ ట్రిప్స్లో నేను మైక్రోసాఫ్ట్ కూడా పోయేవాడిని. ఎందుకు మైక్రోసాఫ్ట్ పోయేవాడిని అంటే అక్కడ తెలుగు వాళ్ళు మైక్రోసాఫ్ట్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఇక్కడ సిస్కో వాళ్ళని కన్విన్స్ చేశాను కదా, సాయిగుండవల్ని అట్లే వాళ్ళని కూడా కన్విన్స్ చేద్దామని నేను అక్కడ పోయి వాళ్ళని కలిసి మీరు కూడా స్టార్టప్ కంపెనీ పెట్టండి, మేమంతా వీల్ గివ్ ఆల్ ది అప్రూవల్స్, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి అట్లా నేను ఫ్రెండ్షిప్ చేసుకునేవాడిని. చాలామంది మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఒకసారి నేను ఎస్టీపీ మైత్రివనం ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక మెయిల్, ఒక అబ్బాయి మైక్రోసాఫ్ట్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. సార్, మా చైర్మన్, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఈస్ కమింగ్ టు ఇండియా. మేబీ దేర్ ప్లాన్ టు సెటప్ ఏ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా. అది కానీ హైదరాబాద్కి తీసుకొస్తే చాలా అడ్వాంటేజ్ ఇస్తారని చెప్పి వాడు నాకు మెయిల్ పెట్టాడు. నేను ఇమ్మీడియట్గా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ రణదీప్ చూడాలని సెక్రటరీ ఉన్నాడు కదా, ఆయన చెప్పాను, రణదీప్ ఇమ్మీడియట్గా సీఎం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇట్లా బిల్ గేట్స్ వస్తున్నాడంట, చౌదరికి మెయిల్ వచ్చింది. అవును, అట్లయితే మనం పిలిపిద్దాం అని చెప్పి అప్పుడు ఈమెయిల్స్, ఇన్విటేషన్లు అన్నీ పంపించాడు. తర్వాత ఫోన్ చేయడానికి కూడా ట్రై చేసి దొరకలేదు. ఈమెయిల్ కూడా రిప్లై రాలా. సరే ఎట్లో అట్లా హైదరాబాద్ తీసుకొని రావాలి, అది ఆయన తపన. అప్పుడు ఆ రోజుల్లో మన ఫ్రాంక్ విల్సన్ అని యుఎస్ అంబాసిడర్ ఇన్ ఇండియా, ఆయన ఇక్కడ ఏదో హైదరాబాద్లో మన చీఫ్ మినిస్టర్ గారితో పని ఉండి వాజ్ కమింగ్ టు హైదరాబాద్. ఓకే. అప్పుడు మేము చెప్పాము, సార్ ఇట్లా యుఎస్ అంబాసిడర్ వస్తున్నారు, ఆయన్ని అడిగితే ప్రాబ్లం మనకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు. సరే ఇది బాగానే ఉందని చెప్పి ఆయన అడిగాడు. ఆయన అడిగితే నాకు కూడా కంట్రోల్ లేదు, వాళ్ళ అపాయింట్మెంట్స్ నేను కంట్రోల్ చేయలేను, అవన్నీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. కానీ మా ఇంట్లో ఒక డిన్నర్కి ఇన్విటేషన్ పంపించాను, యాక్సెప్ట్ చేశాడు ఆయన. కాక్టైల్ డిన్నర్, దానికి కొంతమంది మినిస్టర్ని, CEO ఆఫ్ అమెరికన్ కంపెనీస్ని, వీళ్ళందరినీ పిలిచాను. దానికి మీరు కూడా వచ్చి మేబీ 5 minutes మీకు కల్పిస్తాను, సపరేట్ ఉన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. యా, చెప్పండి సార్. సో ఫైనల్లీ మనకు 5 minutes ఆయన అలొకేట్ చేశాడు. అంటే ఒక చీఫ్ మినిస్టర్, కంబైన్డ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, 80 million పాపులేషన్ ఆ రోజుల్లో, ఒక చీఫ్ మినిస్టర్ ఒక కంపెనీ చైర్మన్ కలవడానికి ఆల్ ది వే ఢిల్లీకి వెళ్ళి, అది కాక్టైల్ డిన్నర్ మీటింగ్లో రాష్ట్రం కోసం పోయి కలవడం అనేది నా భూతో నా భవిష్యత్తు నిజం. అది ఆయన చేయగలిగాడు. ఆయన 5 నిమిషాల్లో ఏం చేశాడంటే, రణదీప్ సుడాన్ ఈజ్ అనదర్ ఎక్సలెంట్ ఆఫీసర్, జెమ్ ఆఫ్ ఆఫీసర్, ఆయన దగ్గర సెక్రటరీ. ఆయన మంచి మా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, చీఫ్ మినిస్టర్కి ప్రజెంటేషన్ అన్నీ కూడా ఆయన తయారు చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ది బ్యాక్ బోన్ ఫర్ ఆల్ హిజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, విజన్ స్టేట్మెంట్స్ అన్నీ ఈజ్ డామ్ గుడ్. సో ఆయన మంచి ప్రజెంటేషన్ తయారు చేశాడు, చంద్రబాబు నాయుడుకి చూపించాడు. ఆయన కూడా లైక్ చేసి ఇద్దరు వెళ్ళారు బిల్ గేట్స్ని కలవడానికి ఢిల్లీకి. ఆ 5 minutes అలొకేటెడ్ టైంలో మన యుఎస్ అంబాసిడర్ ఇంట్లో సపరేట్ రూమ్లో కూర్చోబెట్టారు. బిల్ గేట్స్ వచ్చాడు. ఇట్లా చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన నాకు ఐ గాట్ షార్ట్ ప్రజెంటేషన్, ఇజ్ ఇట్ ఓకే? ఆయన బిల్ గేట్స్ ఓకే, లిజన్ టు ది ప్రజెంటేషన్. ఆ 5 minutes ఆయన అలొకేట్ చేసిన టైము 45 minutes అయింది. బిల్ గేట్స్ ఎంత ఆనందపడ్డాడంటే, ఇంత పెద్ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ 80 billion పాపులేషను, నా పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, నా ప్రోడక్ట్ ఉపయోగించి ఆయన ప్రజెంట్ చేస్తున్నాడని చెప్పి ఈ వాజ్ ఇంప్రెస్డ్. తర్వాత అరే, ఒక చీఫ్ మినిస్టర్ నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగించి తయారు చేసి ఇచ్చేస్తున్నాడు. ఈ వాజ్ అక్కడ హాఫ్ సోల్డ్ ఆయన. అక్కడ
సూపర్. అది అసలు కరెక్ట్. మనం హైదరాబాద్ సెలెక్ట్ కావడానికి ఆ మీటింగ్ ఆ మీటింగే జరగకపోయి ఉంటే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వచ్చేవాళ్ళు కాదు. హీ వాస్ కన్విన్స్డ్ ఆన్ దట్. మైక్రోసాఫ్ట్ రాకపోతే ఇంత అద్భుతాలు కూడా జరిగేవి కాదు. అసలు ఇంత విజిబిలిటీ హైదరాబాద్కి అసలు, విజిబిలిటీ ఎక్కడుంది? అవును. నేను ఎక్కడ ప్రతి కాన్ఫరెన్స్కి వెళ్ళి హైదరాబాద్ అంటే హైదరాబాద్ పాకిస్తాన్ పాకిస్తాన్. హైదరాబాద్ విజిబిలిటీ లేదు ఆ కాలంలో. నాకు అది ఎంత కష్టం. ఒక చిన్న కంపెనీ పట్టుకోవాలంటే పెద్ద ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్. అది వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వస్తుందంటే వాళ్ళని రూట్ మ్యాప్ అంతా తయారు చేసి ఇంటర్గ్రాఫ్ అని అమెరికన్ కంపెనీ ఉండేది. వాళ్ళు ముందే ఫోన్ చేసి ఇట్లా ఒక చిన్న కంపెనీని తీసుకొస్తాను, అంతా హైదరాబాద్ గురించి బాగా చెప్పండి అని చెప్పి నేను ముందే వాళ్ళు బ్రీఫ్ చేసి వీళ్ళు పోయి ఆ అమెరికన్ కంపెనీ తీసుకెళ్ళేసి వాళ్ళని ముందే చెప్పాను కదా. ఎందుకంటే వాళ్ళ లైసెన్స్లు ఇంటర్నెట్ అన్నీ నా కంట్రోల్లో కాబట్టి దే యూస్ టు అప్లైజ్. వాళ్ళు హైదరాబాద్ చాలా బాగుంటుంది, ఇక్కడ మంచి మ్యాన్ పవర్ ఉంటుంది, వాళ్ళు చేశాడు. కానీ చాలా కష్టం. ఆ దీంతో మనం డెవలప్ కావాలంటే చాలా ఏళ్ళు పట్టేది. కానీ మైక్రోసాఫ్ట్ రావడం అనేది బిగ్ టర్నింగ్ పాయింట్ ఫర్ హైదరాబాద్. అసలు ఇంటర్నెట్ ఇవన్నిటికీ ఒక ఎత్తు, మైక్రోసాఫ్ట్ రావడం ఒక ఎత్తు. ఓకే. సో ఆ 45 minutes ప్రజెంటేషన్లో బిల్ గేట్స్ ఏమన్నాడు, వీఆర్ ప్లాన్ టు సెటప్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ. కానీ నేను డెసిషన్ ఎక్కడ అనేది నేను ఆ డెసిషన్ నేను తీసుకోను. మామూలుగా సైట్ సెలెక్షన్కి ఒక సపరేట్ టీం వస్తుంది. ఇప్పుడు ఉన్న టీం దీంట్లో హైదరాబాద్ లేదు లిస్ట్లో. వాళ్ళు పూణేకు, బాంబేకు, చెన్నై, బెంగళూరు, గురుగావ్ దీనికి వెళ్తున్నారు. నేను ఐ ఆస్క్డ్ దెమ్ టు యాడ్ హైదరాబాద్. మీరు ఇంత బాగా ప్రజెంటేషన్ ఇచ్చి ఇంత చెప్పారు కాబట్టి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. తప్పకుండా వాళ్ళని హైదరాబాద్ కూడా రమ్మని చెప్తాను. ఈ డెసిషన్ వాళ్ళదే, నేను ఇంటర్ఫియర్ కాదని చెప్పాను. సర్లే వాళ్ళని పంపించమని చెప్పాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక టీం వచ్చింది. వాళ్ళు అన్ని సిటీలు తిరిగి మన దగ్గర వచ్చారు. ఆర్ సోమసుందరం అని ఆయన తమిళియన్, ఈ వాజ్ ది సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అట్ మైక్రోసాఫ్ట్. ఆయన లీడర్షిప్లో ఆ టీం వచ్చింది. వాళ్ళు అంతా అయిపోతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సేమ్ పర్సన్ నాకు ఫస్ట్ మెయిల్ పంపించాడు కదా, హైదరాబాద్ మా బాస్ వస్తున్నాడు అని. ఆడు ఈసారి సార్ మీతో మాట్లాడాలా, ఏ ఫోన్లో ఉన్నారు, ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ చేశాడు. సార్ హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు సార్, వేరే సిటీ సెలెక్ట్ చేసుకున్నారు. అదేంటి చంద్రబాబు నాయుడు పర్సనల్గా పోయి కలిశాడు అని చెప్పి నేను ఇమ్మీడియట్గా సీఎం ఆఫీస్కి వెళ్ళిపోయాను. అని తీసుకోవడానికి చెప్పాను, ఇట్లా హైదరాబాద్ సెలెక్ట్గా. అవునా, మీ ఉదయం లోపల చంద్రబాబు నాయుడుకి సార్ ఇట్లా హైదరాబాద్ సెలెక్ట్. అదేంటి నేను అంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను, ఆయన యూ ఆల్సో గాట్ కన్విన్స్డ్ అని చెప్పి అప్పటి నుంచి బిల్ గేట్స్తో మాట్లాడాలి, కనెక్ట్ చేయండి అని చెప్పేసి ట్రై చేసి లాస్ట్ దొరికాడు. బిల్ గేట్స్తో ఇట్లా మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు సరైన డేటా తీసుకున్నట్లు లేదు, వాళ్ళ ఇన్సఫిషియెంట్ డేటా ఉన్నట్లుంది, లేకుంటే హైదరాబాద్ని సెలెక్ట్ కాకుండా అన్నీ ఉన్నాయి అడ్వాంటేజెస్, మీరు ఇంకొక టీంని ఏదైనా పంపిస్తే మేము విల్ బి ఏబుల్ టు గివ్ సార్. ఆయన జనరల్గా మేము అట్లా చేయమండి, కానీ నువ్వు ఇంత ఇచ్చేస్తున్నావు కాబట్టి నేను సెకండ్ టీంని పంపిస్తాను, ఆ సెకండ్ టీం ఎక్కడ డిసైడ్ చేస్తే దట్ ఈస్ ఫైనల్, దాని తర్వాత నన్ను బ్లేమ్ చేయకూడదు అని చెప్పి. అంతవరకు బికాజ్ మీ ప్యాషను ఇది నాకు నచ్చింది. మామూలుగా అయితే ఈ డెసిషన్ కూడా నేను తీసుకోను, బట్ ఐ విల్ సెండ్ సెకండ్ టీం అని. సెకండ్ టీంని మళ్ళీ వాళ్ళు బెంగళూరు, గుర్గావ్ అన్నీ పోయి హైదరాబాద్ కూడా సెకండ్ టీం డిఫరెంట్ టీం. ఓకే. వాళ్ళకి మేమంతా మొత్తం ఇన్పుట్స్ అది ఇచ్చాము. ఫైనల్గా వన్ డే దేర్ ఇస్ ఎ న్యూస్ ఐటమ్ దట్ మైక్రోసాఫ్ట్ ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సియాటల్, దే హవ్ సెలెక్టెడ్ హైదరాబాద్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్లో, వాల్ స్ట్రీట్, CNN, వరల్డ్స్ #1 సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీ సెలెక్టెడ్ హైదరాబాద్. నువ్వు $100 million ఖర్చు పెట్టినా ఆ మార్కెటింగ్ రాదు, ఆ బ్రాండింగ్ రాదు. ఒక్కసారి మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చిందా అంటే వాళ్ళు ఈ హైటెక్ సిటీలోనే పెట్టారు ఫస్ట్. వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి పొలోమని ఇంకా మిగతా కంపెనీ అంతా అరే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుంది, ఎట్లయితే హైదరాబాద్లో ఏదో ఉన్నట్లు అని చెప్పేసి ఇంకా ఆటోమేటిక్ ఇంకా అక్కడ నుంచి ఇంకా దేర్ ఇస్ నో స్టాపేజ్, వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో సెకండ్ ఇన్సిడెంట్ బిల్ క్లింటన్ విజిట్ కూడా, అది కూడా బిల్ క్లింటన్ మామూలుగా యుఎస్ ప్రెసిడెంట్స్ ఎక్కడ అమెరికన్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయో అక్కడికి వెళ్తారు. మామూలుగా సపోజ్ టు గో టు బెంగళూరు, అక్కడ ఎక్కువ అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత బాంబే మన బిజినెస్ క్యాపిటల్, అక్కడికి వెళ్తారు. ఢిల్లీ పొలిటికల్ క్యాపిటల్. ఈ 3 ప్లేస్లు ఫస్ట్లో
అలాంటిది బెంగళూరు పోకోకుండా హైదరాబాద్ని తీసుకొచ్చాడు. ఈయన లాబీ చేసి హైదరాబాద్ని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ హైదరాబాద్కి అది యుఎస్ దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 దిగిందో అక్కడి నుంచి సిఎన్ఎన్ ఆల్ మీడియా ఛానల్స్ అన్నీ ప్రెసిడెంట్ ఈజ్ ఇన్ హైదరాబాద్, హీ విజిటెడ్ హైటెక్ సిటీ, హీ విజిటెడ్ వన్ ఈ సేవా సెంటర్, హీ గాట్ ది డ్రైవింగ్ లైసెన్స్. న్యూస్ మీద న్యూస్ మొత్తం ఇంటర్నేషనల్ ఛానల్స్లో అన్నీ. ఆయనతో పాటు వచ్చిన ఆల్ మీడియా పీపుల్, రిపోర్టర్స్ వీళ్ళంతా కూడా హైదరాబాద్లో అది ఉంది, హైదరాబాద్కి ఫుల్ విజిబిలిటీ వచ్చేసింది. ఈ రెండు అండి హైదరాబాద్ రండి అంటే ఎక్కడ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అనేదానికి ఇప్పుడు కొత్త హైదరాబాదు, ఆ హైదరాబాద్ జనాలు మర్చిపోయారు. దిస్ ఈజ్ ది రియల్ హైదరాబాద్. ఇంకా అక్కడ నుంచి నో స్టాప్ ఏదండి, వెంట ఆన్ దిస్ థింగ్. దాని తర్వాత ఎవరు వచ్చినా కూడా ఇంకా వెంట ఇన్ ది పాజిటివ్ డైరెక్షన్. ఈరోజు మనం ఇన్ని లక్షల ఫ్యామిలీస్ వీళ్ళంతా చేస్తుందంటే ఆ కాంట్రిబ్యూషన్లో చంద్రబాబు నాయుడుకి డెఫినెట్గా ఐ మీన్ హీఈస్ ద వన్ హూ ప్లేడ్ దట్ క్రూషియల్ రోల్ అట్ ది రైట్ టైం. ఇప్పుడు నేను మిగతా చీఫ్ మినిస్టర్లు అందరితో పనిచేస్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. కర్ణాటకలో అయితే ఐ నెవర్ మెట్ ది చీఫ్ మినిస్టర్, రైట్. ఇక్కడ జనార్దన్ రెడ్డి ఓన్లీ వన్ టైం. అప్పుడు ఇక్కడ ఇది మన మాదాపూర్లో ల్యాండ్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టారు. ఆ ఫంక్షన్లో చీఫ్ మినిస్టర్ నిర్మలా జనార్దన్ రెడ్డి చీఫ్ గెస్ట్. నేను బికాజ్ దట్ ల్యాండ్ నాకు ఇచ్చారు కాబట్టి నేను అప్పుడు మాత్రం కలిశాను ఆయన్ని. దాని తర్వాత ఎప్పుడు కలవలేదు. వేరేజ్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఐ యూస్ టు మీట్ హిమ్ అండ్ ఐ యూస్ టు ఫాలో హిమ్ ఇన్ ఆల్ ది యూఎస్ డెలిగేషన్స్, జపాన్ డెలిగేషన్స్ అన్నిట్లోనూ ఉండేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి మేము మలేషియాకి పోయినప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ 1999 అనుకుంటా, 99 2000. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాలంలోనే అప్పటికి హైటెక్ సిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. మనము ఆ కాలంలోనే వాళ్ళు ఇది మల్టీమీడియా సూపర్ కారిడార్ అని పెట్టి మన మహతీర్ మహమ్మద్ జోది ప్రైమ్ మినిస్టర్ మలేషియా, వెరీ ప్రొయాక్టివ్ ప్రైమ్ మినిస్టర్. ఆయన పెద్ద థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో పుత్రజయ, సైబర్ జయ బిల్డింగ్లు కట్టి ఆప్టికల్ ఫైబర్ చేసి థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో చేసి దే ఆర్ ప్రమోటింగ్ ది మన హైటెక్ సిటీ ఏ విధంగా ఇప్పుడు చేసామో అట్లా చేయాలని చెప్పి వాళ్ళ ప్లాన్. ఆల్ ది ఎంఎన్సీ కంపెనీస్ అని తీసుకొచ్చేసి మ్యాన్ పవర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా విషనరీగా అంతా అది అయిపోయింది. అక్కడి నుంచి మనము వెనక్కి వచ్చేటప్పుడు నేను రణదీప్ సుడాను అనుకున్నాము. తర్వాత ముందు సెట్లో సీఎం గారితో పక్క సెట్లో కూర్చొని చెప్పాను, సార్ మన చిన్న రౌండ్ బిల్డింగ్ పట్టుకొని దాన్నే హైటెక్ సిటీ అంటున్నాము, ఆ బిల్డింగ్ తప్ప ఇంకేం లేదు సార్ అక్కడ. వేరే వీళ్ళు చూడండి మ్యాన్ పవర్ లేదు, ఏం లేదు, థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో తీస్తే మనం అందుకే మనం మార్కెట్ చేయలేకపోతున్నాము. మనకేముంది ఓ బిల్డింగే కదా ఉండేది ఆడ, ఆ బిల్డింగ్ పట్టుకుని దాన్ని హైటెక్ సిటీ అని అదే సిటీ అని చెప్పి చేస్తున్నాం. అంటే మనం కూడా అట్లా పెద్దగా ఏరియా పెట్టుకుంటే మనకు కూడా మార్కెటింగ్ అవును సార్ డెఫినెట్గా ఒక ఏరియా అలొకేట్ చేస్తే మనకు కూడా చాలా స్కోప్ ఉంటుంది. మనం వీ కెన్ ఇన్వైట్ మోర్ కంపెనీస్. ఆ ఐడియా ఆయన బుర్రలో వెళ్ళింది. ఓ 2-3 వీక్స్ తర్వాత నాకు ఇన్విటేషన్ వచ్చింది టు అటెండ్ ఏ మీటింగ్. అప్పటికే కలెక్టర్ రంగారెడ్డి, కలెక్టర్ మెదక్ వాళ్ళంతా కూడా ఉన్నారు. రణదీప్ చూడని టుక్ మీ ఇన్సైడ్. అప్పుడు ఈ డిస్కషన్లో ఇట్లా మనం ఒక న్యూ సిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. ఆ డిస్కషన్లో సైబరాబాద్ అనే పేరు వచ్చింది. సైబరాబాద్ ఏ థర్డ్ సిటీ గాట్ ఇనిషియేటెడ్ ఇన్ దట్ దిస్ థింగ్. ఆయనకి అంటే ఏదైనా ఒక సజెషన్ చెప్తే అది ఇంప్లిమెంట్ అయినంత వరకు దాని వెంటబడి సైబరాబాద్కి సపరేట్ పోలీస్ కమిషనరు, సపరేట్ లాస్ ఐలా అని పెట్టేసి ఈ మున్సిపల్ లేకుండా టకటక అప్రూవల్ ఇచ్చేటట్లా చేసేపాటికి ఇంకా మొత్తం సైబరాబాద్ నిండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసింది. ఈరోజు అది మన్హాటన్ లాగా కనబడుతుంది. ఏంటంటే అసలు అది ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అసలు సీరియస్, అది కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. అట్లా ప్రతిదీ ఏదన్నా కూడా ఈజ్ ఏ విషనరీ చీఫ్ మినిస్టర్. గ్రేట్. సో ఇంత అద్భుతంలో మీరుండి, దీని వెనకాల మీరుండి సడన్గా ఎక్కడ జ్ఞానోదయం మీకు రిజైన్ చేయాలని ఎందుకు రిజైన్ చేశారు?
నాకు జ్ఞానోదయం కలదండి. నేనేం హ్యాపీగా గవర్నమెంట్కి పనిచేస్తున్నాను. అవును. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఐపీఎస్ ఆఫీసరు జేవి రాముడు అని అనంతపూర్ దగ్గర నార్సింపల్లి అనే వాళ్ళ ఊరు. మా ఊరు బత్తలపల్లి పక్కనే, రెండు పక్క విలేజెస్. సో అట్లా నాకు కాలేజీలో ఉన్నప్పటి నుంచి తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నా రూమ్మేటు మంచి ఒకసారి మైత్రిలో మా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి శశు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అన్నాడు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంటుంది, నెగిటివ్. మా ముగ్గురు పిల్లలకి వాళ్ళకి బర్త్డే పార్టీలు కూడా సెలబ్రేట్ చేసుకోవడం లేదు. అందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చే శాలరీ తమ్ముళ్ళకి కొంత పంపిస్తున్నాను. ఇంట్లో పెద్ద కొడుకు నేను కదా. మరి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు చదువులు ఎట్లా చదివిస్తావు, పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు? అందులో మా కమ్యూనిటీలో డౌరీలో అప్పటికి ఎక్కువ ఉండేది. నాకు తెలియదు, భగవంతుడు ఆయన ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్తున్నాను. యు ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. అంటే నువ్వు గవర్నమెంట్కి పని చేస్తున్నావు, ఇండస్ట్రీ బాగా చేస్తున్నావు అంతే, బట్ యూ కాంట్ ఇగ్నోర్ యువర్ ఫ్యామిలీ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆ ప్రిన్సిపల్ తీసుకొచ్చాడు. నువ్వు ఇక్కడుంటే నువ్వు ఇట్లే ఉంటావు. నువ్వు నాకు తెలుసు నువ్వు ₹1 ఎక్కడ కరప్షన్ తీసుకోవని తెలుసు. లిటరలీ కూర్చొని నా రిజిగ్నేషన్ టైప్ చేసి పంపించాను ఈమెయిల్లో. ఇంకా నేను పంపించాను. ఎందుకంటే ఫ్రెండ్ అంతా ఇదిగా సజెస్ట్ చేస్తే ఐ ఆల్సో థాట్ ఈజ్ రైట్. ఎందుకంటే నాకు తెలుసు ఇట్స్ వెరీ డిఫికల్ట్ కానీ ఐ థాట్ ఏదో రకంగా భగవంతుడు హెల్ప్ చేస్తాడని నేను ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర. ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన్నే ముక్కుంటాను. ఆయన ఏదో రకంగా దాన్ని సాల్వ్ చేస్తుంటాడు. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇన్ దిస్ పొజిషన్ ఐ ఓ టు హిజ్ బ్లెస్సింగ్స్. సో ఆ ధోరణిలో ఉన్నాను. కానీ నేను ఇంత డీప్గా ఆలోచించలేదు. ఈయన లేదు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నీకు తెలీదు, 3 పిల్లల్ని పెంచాలంటే అది నీకు వచ్చే శాలరీ. ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ కూడా ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు చాలా గవర్నమెంట్ శాలరీ. ఇప్పుడు ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేది. అవునా? సరే అని రిజిగ్నేషన్ పంపిస్తే మా వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు హైటెక్ సిటీ అంతా మన ప్రాజెక్టు, దానికి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు ఇనాగరేషన్కి. అది అయిన తర్వాత నువ్వు వెళ్ళిపో, అంతవరకు నువ్వు ఉండి. సర్లే నాకు కూడా మన బ్రెయిన్ చైల్డ్ ఇస్ ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ అంత హఠాత్తుగా నిర్ణయం తీసేసుకున్నారు రిజైన్ చేయాలని. నా డెసిషన్స్ అన్నీ అట్లే ఉంటాయి. అంటే ఒకవైపు ఇనాగరేషన్ పెట్టుకొని కూడా దాని గురించి కూడా ఆలోచించేది లేదు. చేశాను. ఫార్చునేట్గా ఆ టైంలో ఒక ఎంఎన్సీ కంపెనీ మెటమార్ గ్లోబల్ అని వాళ్ళు తెలుసుకున్నారు నేను రిజైన్ చేశానని. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆఫర్ చేశారు. మా దానికి మేనేజింగ్ డైరెక్టర్గా వస్తారు. నాకేం ఉద్యోగం లేదు సరే యాక్సెప్ట్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎండీగా పనిచేశాను. దాని తర్వాత మా స్టార్టప్ కంపెనీస్ స్టార్టప్. సార్ స్టార్టప్ అనే ఐడియా ఇప్పుడే పాపులర్ అవుతుంది. మాకు మామూలు జనాలకు స్టార్టప్స్ అంటే ఇప్పుడు తెలుస్తుంది. అది కూడా ఏదో టీ హబ్ పెట్టారు కాబట్టి కొంచెం అర్థమైంది. మీరు అప్పట్లో మొదలు పెట్టారు ఆ స్టార్టప్స్? అది కాదండి, నేను అప్పట్లో చాలామందికి ఐటీ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు సర్వీసెస్లో ఎందుకు, మనం కూడా ప్రోడక్ట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, అమెరికాలో మైక్రోసాఫ్ట్ కానీ యాపిల్ కానీ వాళ్ళంతా కూడా ప్రోడక్ట్స్ వల్ల $multi-billion కంపెనీస్ ఇది చేస్తున్నారు. మనకంతా ఒట్టి సర్వీసెస్లో అంతే లేదండి. సర్వీసెస్లో ఈజీ, మనకి ప్రోడక్ట్స్లో చాలా రిస్క్ ఉంటుంది. అందుకని అలాంటి మ్యాన్ పవర్ కూడా మన దగ్గర లేదని చెప్పి ఇప్పుడు మీరు టేక్ కేర్ చేయాల్సిన ఇంకొక పెద్ద వ్యవస్థ వచ్చి పడింది. అవస్థ ఇండస్ట్రీలు అన్నీ డెవలప్ అయినాయి, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి కనబడుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఏఐ ఎరా వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది. ఉద్యోగాలు పోతే అని ఒక భయం వచ్చేసింది అందరికీ. ఏం చేయాలో అర్థం కాని ఒక భయానక స్థితి ఉంది. దీని మీద మీరు ఏం చేస్తున్నారు? ఇది ఒక సునామీ లాంటిదండి. అంటే ఇదివరకు చాలా టెక్నాలజీస్ వచ్చాయి. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఒక టెక్నాలజీ, జావా టెక్నాలజీ, ఈఆర్పి ఒక టెక్నాలజీ, ఇట్లా టెక్నాలజీ వచ్చాయి. కానీ దానివల్ల మనకు పాజిటివ్గా జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జరిగింది, జనరేట్ అయింది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ప్రాబ్లం వచ్చినప్పుడు అంతా ఇండియాకి బెనిఫిట్ అయింది. ఇప్పుడు అమెరికాలో లేమన్ బ్రదర్స్ వల్ల ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి మొత్తం అంతా బ్యాంకులన్నీ క్లోజ్ అయిపోయేసి అట్లా జరిగింది. ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ వచ్చింది.
అప్పుడు అక్కడ ఉన్న కంపెనీస్ అంతా కూడా మ్యాన్ పవర్ తీసి ఆ జాబ్స్ ఎవరో చేయాలి కదా, అప్పుడు ఇండియాకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. ఓకే. అక్కడ .com బస్ట్ అయినప్పుడు కూడా ఇండియాకి అడ్వాంటేజ్, మెల్ట్డౌన్ అయిన తర్వాత కూడా ఇండియాకి అడ్వాంటేజ్, తర్వాత September 11th ట్విన్ టవర్స్ కొట్టినప్పుడు కూడా అప్పుడు దిస్ థింగ్ అగైన్ ఇండియాలో అట్ స్కేల్ అట్ లోయర్ కాస్ట్ దే కెన్ డెవలప్ ది ప్రోడక్ట్స్. అది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఆ కంపెనీస్ అంతా కూడా ప్రతి క్రైసిస్లో కూడా Y2K పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది కూడా ఇండియాకి పెద్ద అడ్వాంటేజ్. ఎవరికి అసలు అమెరికాలో ఎంట్రీ లేని కంపెనీస్ అందరు కూడా ఎంట్రీ వచ్చేస్తుంది. ఎంట్రీ వచ్చేసి అంత మన ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు అందరూ పోయేసి అన్ని కంపెనీలు పెట్టేసి వాషింగ్టన్ డీసీలో అన్నింటిలోనూ అసలు అమెరికా అంతా ఆక్యుపై అయిపోయారు ఆ Y2K పీరియడ్. అట్లా ప్రతి క్రైసిస్కి మనకు అడ్వాంటేజ్ వచ్చింది. ఓకే. ఇది కూడా పెద్ద క్రైసిస్. ఇది అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ కనబడుతుంది. ఓ మై గాడ్. ఎందుకంటే ఇది మనకు ఉద్యోగాలన్నీ ఎట్లాంటి ఉద్యోగాలు, బీపీఓ, కేపీఓ, సర్వీసెస్. ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఏఐ టూల్స్తో నిమిషాల్లో అదే కోడ్ రాస్తుంది, అదే టెస్టింగ్ చేస్తుంది, అదే ప్రోడక్ట్ డెవలప్ చేస్తుంది. కొంతమంది చెప్తాను అనిమేషన్, 3D అనిమేషన్ కూడా మొత్తం స్టోరీ కూడా అదే రాసేస్తుంది. ఏ స్టోరీ కావాల్సింది ఆ స్టోరీ రాసేస్తుంది. ఇన్ని క్యాపబిలిటీస్ ఈరోజే ఉన్నాయి. వాళ్ళు ఊరికి ఉంటారు కదా, ఆ క్యాపబిలిటీస్ అన్నీ ఇంక్రీజ్ చేస్తూ పోతారు. దానికి తోడు మన సత్యానారాయణ కానీ సుందర్ పిచ్చే కానీ వాళ్ళ యూట్యూబ్ అన్నీ చూశాను. వాళ్ళంతా కూడా ఈ బిలియన్స్ ఆఫ్ ఏజెంట్స్, ఏజెంట్స్, ప్రతి పనికి ఒక ఏజెంట్. ఓకే. ఇప్పుడు మీరు నాకు యాంకరింగ్ చేస్తున్నారు, ఇది ఒక పని అనుకుంటే దీనికి ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తే మీరు చేయకుండా మీ బదులు మీ లైసెన్స్ ఇస్తే బిఎస్ బదులు ఒక హ్యూమనాయిడ్ రోబో విల్ డూ ఆల్ ద యాంకరింగ్ అవన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇంత సునామీ ఆఫ్ టెక్నాలజీస్ వస్తున్నప్పుడు మనకు ఉన్న సర్వీసెస్ ఇంతవరకు మనకు ప్రోడక్ట్స్ ఎక్కువ లేవు, స్టార్టప్స్ ఎక్కువ లేవు. కరెక్ట్. అన్ని సర్వీసెస్లో ఉన్నాయి. ఏ లక్ష్యం హైదరాబాద్ తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, ఈ నగరాలను అన్నింటిలో ఐటీ మెట్రో అన్నింటిలో ఉన్నాయి. ఇన్ని జాబ్స్ ఆటోమేట్ అయిపోతే మన వాళ్ళకి ఉద్యోగాలు, తర్వాత మన ఫ్రెష్ ఇంజనీర్స్ ఇప్పుడు బీటెక్ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేశారంటే కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి అమెరికాని అమీర్పేట్కి వెళ్ళి ఏదో ట్రైనింగ్ చేసుకుంటే వాడికి ఏదో ఉద్యోగం వస్తుంది, అమెరికాకి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ పోయి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్, ఎంటర్ప్రెన్యూర్, ఆ స్టోరీ బాగా నడిచింది, బ్రహ్మాండంగా ఒక 3 దశాబ్దాలు నడిచింది. దానివల్ల ఏమైంది, విలేజ్లో ఉన్న పేరెంట్స్ కానీ హైదరాబాద్లో ఉన్న మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కంప్యూటర్ సైన్సే, మీరు మెకానికల్ వద్దు, సివిల్ వద్దు అని చెప్పేసి మొత్తం అంతా కంప్యూటర్ సైన్స్లో చేర్పించారు. ఇప్పుడు స్టూడెంట్స్ లేకపోతే పాపం ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ డిపార్ట్మెంట్ని క్లోజ్ చేసి పడేశారు. మెకానికల్ లేదు, సివిల్ లేదు, మెట్రాలజీ లేదు, ఏరోనాటిక్స్ లేదు, అని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు, ఐటీ రిలేటెడ్. అది టూల్. ఆ టూల్తో వీళ్ళకి ఉద్యోగాలు రావు. వీళ్ళకి డొమైన్ నాలెడ్జ్ ఉండాలా, మ్యాథమెటిక్స్లో మంచి పట్టు ఉండాలా, అప్పుడే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మనకు అన్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఉన్న వాళ్ళకే ఉద్యోగాలను తీయేస్తాను. ఇంతమంది సడన్గా అన్ఎంప్లాయిడ్ యూత్గా తయారైపోతే వాళ్ళందరినీ ఏ విధంగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది పెద్ద సమస్య. రాబో కాలంలో అది ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ ఇష్యూ. దాన్ని నాకు డౌట్ సార్, మన హార్డ్వేర్ వైపు ఎందుకు ప్రయత్నం చేయలేదా? అంటే ఇలాంటి విప్లవం ఎందుకు రాలేదు మనకి? హార్డ్వేరు ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టినప్పుడు అండి, అదే టైంలో హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్ కూడా పెట్టారా? ఓకే, పెట్టాము. కానీ సాఫ్ట్వేర్లో ఈ ఏది మన ఈ లైసెన్సింగ్ మెకానిజము ఇదంతా కూడా చాలా ఈజీ. వేరే హార్డ్వేర్లో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలా, ఇన్వెంటరీ కావాలా, ఇప్పుడు ఇన్వెంటరీ తీసుకోవాలంటే 6 months ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలా అని కస్టమ్ బార్డెడ్. తర్వాత ఆ వాల్యూమ్స్లో ఇప్పుడు హార్డ్వేర్లో ఎక్కువ వాల్యూమ్స్ ప్రొడక్షన్ ఉంటేనే వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు చైనాలో ఎందుకు దే ఆర్ నంబర్ 1 ఇన్ హార్డ్వేర్, వాళ్ళు బిలియన్స్ ఆఫ్ పీసెస్ తయారు చేస్తారు. దాంట్లో ఇప్పుడు సపోజ్ రా మెటీరియల్ నువ్వు 100 పీసీలు తయారు చేస్తే రా మెటీరియల్ కాస్ట్ X అనుకోండి, అదే 1,00,000 పీసీలు తయారు చేస్తే అదే రా మెటీరియల్ 100th ఆఫ్ కాస్ట్కి ఇస్తారు వాల్యూమ్ని బట్టి. సో వాడికి ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది, మార్కెటింగ్ కాస్ట్ తగ్గిపోతుంది. వాటితో ఎట్లా కంపీట్ చేస్తాము? అందుకని హార్డ్వేర్ కంపెనీస్ ఏవి రావలేదు.
మనకు దానికి అనుగుణంగా మనము వీ హావ్ నాట్ క్రియేటెడ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా అక్కడ ఇది లైసెన్స్ రాజ్ ఇంకా నడుస్తూనే ఉంది. స్టార్టప్స్ కూడా మీరే పితామహుడి ఈ లెక్కన. అంటే దాన్ని హైదరాబాద్లో ఎందుకంటే సార్ ఎందుకు ఈ మాట అన్నా అంటే అంకుర సంస్థల కోసం మీరు బస్సు యాత్రలు కూడా చేశారు. అవునవును, వికాస వారిదే చూడండి, ఇది చిన్న విషయం కాదు ఇది. అవును, అంటే ఏదో అంకురాలు పెట్టాము మనం ప్రోత్సహిస్తున్నాం కాదు, మీరు గ్రామాల్లోకి తీసుకెళ్లిపోయారు అంకురాన్ని. దానికోసం బస్సు యాత్రలు సహా ఇలాంటివన్నీ చాలా చేశారు. అంటే మేము హైదరాబాద్లో ఫస్ట్ టైము టాయ్ ఐఎస్బి కనెక్ట్ అని, నేను టాయ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓకే ఐఎస్బి వాళ్ళతో ఎంఓయూ సైన్ చేసి మనకి ఇక్కడ స్టార్టప్ ఎకో సిస్టమ్ లేదు, ఒక స్టార్టప్ కాన్ఫరెన్స్ ఒకటి పెడతాము అని చెప్పేసి టాయ్ ఐఎస్బి కనెక్ట్ అనే కాన్ఫరెన్స్, స్టార్టప్ కాన్ఫరెన్స్ అది పెట్టడం జరిగింది. ఐ థింక్ 2005లో 2004 or 2005. ఓకే ఫస్ట్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వీసీస్ని అన్ని ఇక్కడ వీసీస్ లేరు, ఏంజిల్ ఫోరమ్స్ లేవు, ఇన్వెస్టర్స్ లేరు, వాళ్ళందరినీ బెంగళూరు బాంబే నుంచి వాళ్ళందరినీ పిలిపించాము. మేము బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్ కూడా, స్టార్టప్ కాంపిటీషన్ పెట్టాము. ఆ వచ్చిన ప్రపోజల్స్ వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏంటి అన్ని చెత్త ప్రపోజల్స్ ఉన్నాయి, అసలు మామూలుగా బీటెక్ స్టూడెంట్స్ ఇంతకంటే బాగా ఐడియాస్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని చెత్తగా ఉన్నాయి. వాళ్ళు నెక్స్ట్ టైం మేము రాము ఇక్కడికి హైదరాబాద్కి, డోంట్ వేస్ట్ అవర్ టైం అని చెప్పేసి వాళ్ళందరూ అంతకట్టిగా చెప్పారు. అప్పుడు మేము ఒక హైదరాబాద్ ఫర్ ఇన్నోవేషన్ అని ఒక ఫోరం పెట్టాము. అందులో మేమంతా కలిసి ఎట్లా ఇందులో ఐఎస్బి డీను, తర్వాత అజిత్ రంగనాయకరు, శ్రీనిరాజు, వివిఆర్ మోహన్ రెడ్డి, ఇట్లా మేమంతా కలిసేసి ఒక హైదరాబాద్ ఫర్ ఇన్నోవేషన్ అని పెట్టేసి మన ఐఐటీస్కి వెళ్ళి, తర్వాత ట్రిపుల్ వెళ్ళి స్టూడెంట్స్ కూడా కన్విన్స్ చేసి మీరు కూడా షుడ్ థింక్ ఆఫ్ స్టార్టప్ అని చెప్పేసి ఈ కల్చర్ని తీసుకొచ్చాము. అయినా కూడా స్టార్టప్స్ ఎవరు పెట్టడం లేదు, ఎందుకంటే దిస్ నో ఇన్వెస్ట్మెంట్, ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. అప్పుడు అగైన్ హైదరాబాద్ ఏంజిల్స్ అని అగైన్ వీ స్టార్టెడ్ దట్ దిస్ థింగ్. అందరినీ మీటింగ్లు పిలిచాము, ఇట్లా మన దగ్గర ఏంజిల్ ఫోరమ్స్ కూడా లేదని చెప్పేసి హైదరాబాద్ ఏంజిల్స్ అని, దానికి కూడా నేనే కోఫౌండర్. అంటే ఏంజిల్ ఫోరం ఉండాలి కదా. ఇప్పుడు నాకు స్టార్టప్ ఐడియా ఉంది, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకుంటే వాళ్ళంతా ఎక్కువ రియల్ ఎస్టేట్లో పెట్టేస్తున్నా. రియల్ ఎస్టేట్లో ఎకరాలు తీసుకుంటే నాకు 10 times 1 yearలో వచ్చేస్తుంది. అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కానీ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయడం లేదు. మరి ఇన్వెస్ట్మెంట్ లేకుంటే ఎందుకు స్టార్టప్స్ వచ్చి పెడతారు? అందుకని హైదరాబాద్ ఏంజిల్స్ అని పెట్టడం జరిగింది. అట్లా ఎకో సిస్టమ్ ఆ రోజుల్లో మేము బిల్డ్ చేసాము. ఆ రోజుల్లో ఏం లేదు కానీ ఇప్పుడు స్లోగా హైదరాబాద్ హెస్ రియలీ పిక్డ్ అప్. తర్వాత టీ హబ్, తర్వాత టీ వర్క్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ది రైట్ డైరెక్షన్. ఇంకా స్టిల్ బెంగళూరు ఈజ్ నెంబర్ 1 ఇన్ స్టార్టప్స్, బట్ హైదరాబాద్ ఈజ్ డెఫినెట్లీ ఇప్పుడు మన ఐ థింక్ ర్యాంకింగ్ అరౌండ్ 5th ఏదో ఉన్నట్లుంది బెంగళూరు, హైదరాబాద్ ఈ స్టార్టప్ దీంట్లో. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్టేక్ అదర్ సిటీస్. మనకు మంచి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. దానితో ఈ మధ్యన ఏఐ సిటీ కూడా పెట్టారు. ఏఐ స్టార్టప్స్ రావాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా. సో ఆల్ ఏఐ స్టార్టప్స్ ఆల్సో కెన్ గో దేర్ దిస్ థింగ్. అట్లా మంచి డెసిషన్లు తీసుకున్నారు. దానివల్ల స్టార్టప్స్ ఊపందుకుంటున్నాయి. సార్ ఇది ఒక కామన్ ఒక లేమ్యాన్ క్వశ్చన్ సార్ ఇది. నేను ఒక స్టార్టప్ ఐడియాతో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అంటే టీ హబ్ అవన్నీ మీ విషయానికి చెప్పండి. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఏం చేస్తారు? స్టార్టప్లో మెయిన్గా ఎవరైనా స్టార్టప్ పెట్టాలంటే మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మీకు సరే ఇప్పుడు చాలామంది ఎట్లా వస్తారంటే సార్ నాకు చాలా మంచి ప్రోడక్టు, వాళ్ళు ఏమి సార్ దాన్ని అనలైజ్ చేసిండ్రు. ఊరికే వాళ్ళ తల్లిదండ్రుల డబ్బులు, వాళ్ళ డబ్బులు అన్నీ దాంట్లో తగలేసి మళ్ళీ లాస్ట్గా ఫెయిల్ అవుతుంది. అందుకని 90% ఆఫ్ అర్లీ స్టేజ్ స్టార్టప్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. అట్లా కాకుండా ఉండాలంటే సరైన మెంటర్, ఈ స్టార్టప్ ఈ ఐడియా పని చేస్తుందా పని చేయదా అని ఆ మెంటర్ ఉంటే దాన్ని కంప్లీట్ అనలైజ్. లేదు బాబు ఇది ఇలాంటి కంపెనీ చాలా. సరైన మెంటర్ నాకు ఎక్కడ దొరుకుతాడు? మా వెబ్సైట్ ఉంది www.isfnetwork.org. ఆ వెబ్సైట్లోకి వెళ్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెంటర్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ us. ఓకే, సో వాళ్ళు క్వాలిఫైడా? వాళ్ళు చెప్తే వినొచ్చా? ఇంకా
అంటే అందులో ఎవ్రీ సెక్టర్లో కొంతమంది మెంటర్స్ తయారు చేస్తారు. అవును ఇప్పుడు అవును కొంతమంది అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా మెంటర్స్. దే ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ వెరీ పీపుల్. గుడ్ సమ్ ఆఫ్ ది మెంటర్స్ ఆర్ ఈవెన్ వీసీ కంపెనీ రిప్రజెంటేటివ్స్, ఏంజల్ ఫోరం రిప్రజెంటేటివ్స్, ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. ఓకే కొంతమంది కొన్ని యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్, ఇప్పుడు ఐఐటీలో, ట్రిపుల్ ఐటీలో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా మెంటర్స్గా ఉన్నారు. ఓకే డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఏరియా, వాళ్ళు ఏ Correct. ఏరియా కావాలంటే ఆ ఏరియా చూస్ చేసుకుంటే వాళ్ళు ఆ మెంటర్ ఇఫ్ ఈజ్ విల్లింగ్ టు మెంటర్ హిమ్. దానికోసం ఏం చేస్తున్నామంటే మేము ఈ నెట్వర్కింగ్ ఈవెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, అవును మీకు మెంటర్ లేడు, అవును మీరు మా కాన్ఫరెన్స్ లాస్ట్ సెప్టెంబర్లో ఇప్పుడు కాన్ఫరెన్స్ పెట్టాము, ఓకే 3 డే కాన్ఫరెన్స్. దాదాపు 3,000 మంది అటెండ్ అయ్యారు. వా చాలామంది 15 డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళంతా వచ్చారు. అక్కడికి మీరు పోయేసి నేను స్టార్టప్ కంపెనీ పెట్టాను, నాకు ఐ నీడ్ ఎ మెంటర్, ఐ రిక్వెస్ట్ టు మెంటర్ అని చెప్పేసి కొంతమందిని చేస్తే సమ్ పీపుల్ మే అగ్రీ. ఓకే మీడియాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రైట్ అట్లా నేను కూడా చాలామందిని కలుస్తున్నాను. వాళ్ళు కూడా నాకు 90% ఆఫ్ మై టైమ్ దీస్ డేస్ గోస్ ఇన్ మెంటరింగ్ ది స్టార్టప్స్. ఓ 90% ఆఫ్ మై టైమ్ అచ్చా. ఐ ఆల్సో లైక్. మీరే మెంటారు. ఓకే సూపర్. అందరు మిమ్మల్ని కావాలనుకుంటారు. ఇంకా అంటే నాలాంటి చాలా మంది ఉన్నారు. సక్సెస్ఫుల్ పర్సన్ కదా. అంటే నేను ఆల్రెడీ startups లో. 2 స్టార్టప్లు Yes. ఇచ్చేసాం. తర్వాత ఒక ఫండ్లో జనరల్ పార్ట్నరు, ఓకే హైదరాబాద్ ఏంజల్స్ కూడా కో ఫౌండరు. అచ్చా తర్వాత ఇవన్నీ ఐ నో ఆల్ ది కనెక్ట్స్. Correct. ఇప్పుడు ఐ కెన్ కనెక్ట్ దెమ్ టు. ఇప్పుడు సంక్రాంతిలో ముగ్గులు వేయాలంటే ఫస్ట్ చుక్కలు పెడతారు. అవును చుక్కలు పెట్టి చుక్కలన్నీ కనెక్ట్ చేస్తే Connect చేస్తే. మంచి ఫిగర్ తయారైపోతుంది. అవును నేను అందరికీ చెప్పేది ఏంటంటే మేమంతా వీఆర్ గుడ్ అట్ కనెక్టింగ్ ది డాట్స్. డాట్స్ ఈ డాట్స్ నువ్వు మీడియా అన్నారు, మీడియాలో సరైన వ్యక్తి అమెరికాలో ఉన్నాడా లేకుంటే ఇంకో చూడనా, వాళ్ళు కనెక్ట్ చేస్తాను, ఓకే వాళ్ళు ఇంకోరు కనెక్ట్ చేస్తారు. లాస్ట్కి యూ గెట్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ గైడెన్స్. నువ్వు ఈ డైరెక్షన్లో పోవాలన్నా, ఆ డైరెక్షన్లో పోవాలన్నా, ఎంత డబ్బులు కావాలన్నా, ఇవన్నీ కూడా వాళ్ళు మెంటర్ చేస్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ విల్ ఇంప్రూవ్. అందుకని ఫస్ట్ మేము 3 M's పెట్టుకున్నాము. ఫస్ట్ M మెంటరింగ్, అచ్చా సెకండ్ M మనీ, రైట్ Money. టైంలో మనీ ఇవ్వాలి వాళ్ళకి. థర్డ్ మార్కెటింగ్. వాళ్ళు చాలామంది గో టు మార్కెట్ స్ట్రాటజీ ఉండదండి. మాకు మంచి ప్రోడక్ట్ ఉంది, ఇది $1 బిలియన్ కంపెనీ అయిపోతుందని చెప్పేసి దే డోంట్ నో హౌ టు సెల్ దిస్ థింగ్. దానికి కూడా ఈ కనెక్ట్స్ ఉంటే ఎవరిని ఎలాంటి కస్టమర్ దగ్గరకు పోవాలా. ఇప్పుడు మేము ఇంతమందిని పిలిచాం, దాదాపు 55,000 స్టార్టప్స్ రిజిస్టర్డ్ ఫర్ అవర్ స్టార్టప్ కాంపిటీషన్ మొన్న. సూపర్ సూపర్ సార్. మరి మీరు మీ అవసరం ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్కి చాలా ఉంది, మీరు అక్కడేం కనిపించట్లేదు. అంటే ఇప్పుడు హోల్ కంట్రీ స్టార్టప్ యాక్టివిటీస్ బాగా పికప్ అయినాయండి. ఓకే ఇప్పుడు ఆల్రెడీ నేను జనరల్ పార్ట్నర్ ఇన్ ఫండ్. ఓకే ఇప్పుడు సెకండ్ ఫండ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అచ్చా ఆల్రెడీ 70 కంపెనీ దాదాపు ఇన్వెస్ట్ చేసాము. 70 కంపెనీస్. ఇప్పుడు వీళ్ళందరికీ మెంటరింగ్ చేయాలి అవన్నీ. ఇప్పుడు నాకంత ఇదివరకు బికాజ్ ఐ వర్కింగ్ ఫర్ ది గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు నౌ ఐఎమ్ రీచింగ్ 70 years షార్ట్లీ ఇన్ 2 అట్లా months. కనిపించట్లేదు సార్ మీరు. ఏదో సీక్రెట్ ఉంది మీది. సీక్రెట్ ఏం లేదండి. ఇప్పుడు మైండ్ యాక్టివ్గా పాజిటివ్గా పెట్టుకుంటాను. ఓకే ఇక్కడ హైదరాబాద్లో ఎంతమంది నా వెంట పడుతున్నారండి 5 నిమిషాల టైం అదే అంటే. కదా. అవును. మరి వాళ్ళందరికీ నేను అసలు మిమ్మల్ని మీరు రీచ్ కావడానికి ఆల్మోస్ట్ 1 month పట్టింది మాకు. చూడు మరి. అదే అంటున్నా. సో నేను ఐ వాంట్ బీ అవైలబుల్ టు ది పీపుల్ అండి. Yes. సో అటువంటిప్పుడు నేను పోయి ఒక ఏరియాకి రెస్ట్రిక్ట్ అయిపోతే ఓకే మిగతా వాళ్ళంతా కూడా ఇట్ విల్ నాట్ బి జస్టిస్ ఫర్ దెమ్. కానీ బాబు గారు మిమ్మల్ని వదిలిపెట్టారు బాగానే మిమ్మల్ని. అంటే ఆయన చెప్పాను నేను ఇట్లా హెల్త్ నాకు 2 years అచ్చా, క్రితం అచ్చా. క్యాన్సర్ వచ్చింది, ఓ సారీ. అట్లా హెల్త్ బాగాలేదంటే ఆయన కూడా అగ్రీడ్. ఓకే 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 హెల్త్ బాగాలేనప్పుడు వదిలేను. ఓకే. ఎట్లా ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఐటీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దే ఆర్ గోయింగ్ ఇన్ హోలిస్టిక్ వే అండి. ఓకే పర్టికులర్ మనకు వాళ్ళకి కోస్ట్ లైన్ చాలా ఉంది. అవును ఇప్పుడు బ్లూ ఎకానమీ అని దర్ ఇస్ ఏ న్యూ కాన్సెప్ట్. ఓకే ఓషన్ ఎకానమీలో చాలా ఉంది, అవును చేసేవి చాలా ఉన్నాయి. ఒక ఐటీ అంటే ఇన్నేళ్ళు 30 ఏళ్ళు ఐటీ నడిచింది. అవును ఇప్పుడు ఐటీ ఈజ్ గోయింగ్ డౌన్. ఓకే అందుకని స్టార్టప్స్ స్టార్ట్ చేసాము. ఈ Okay. స్టార్టప్ ఏంటి, అగ్రికల్చర్లో అయినా స్టార్టప్ పెట్టుకోవచ్చు, హెల్త్ కేర్లో స్టార్టప్ పెట్టుకోవచ్చు, బెరైన్లో ఇండస్ట్రీలో స్టార్టప్ పెట్టుకోవచ్చు, అన్నిట్లోనూ. సో సర్వీస్ సెక్టర్ వద్దంటారు మీరు ఇక? సర్వీస్ సెక్టర్ ఆటోమేషన్ అయిపోతుంది కదా. ఇప్పుడు డాక్టర్లకే అసలు ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. ఏ డాక్టర్లు వచ్చేస్తున్నారు,
ఏఐ చార్టెడ్ అకౌంట్ వచ్చేస్తున్నారు, ఏఐ అనిమేటర్స్ వచ్చేస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ ఆల్సో గోయింగ్ టు బి ఇంపాక్టెడ్. కాబట్టి మనం పాత పద్ధతులు ఎప్పుడు చూసుకోకూడదండి. ఇదివరకు 30 ఏళ్ళు ఐటీ నడిచింది, కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్ మొత్తం టెక్నాలజీ మారిపోతుంది, ఇండస్ట్రీ మారిపోతుంది. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి అంటారు, అది మనం ఆ కొత్తదనం తీసుకురావాలంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ది న్యూ ఆపర్చునిటీస్. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే అంత కోస్ట్ లైన్ ఉంది, బ్లూ ఎకానమీ. ఇప్పుడు మినీ గోవా లాంటిది కోస్ట్ లైన్లో మొత్తం పెట్టేస్తే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వచ్చేస్తుంది, టూరిజం ఇండస్ట్రీ వచ్చేస్తుంది, టెంపుల్ టూరిజం వచ్చేస్తుంది. తర్వాత దానికి తోడు మనకు అన్ని పోర్ట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్, దిస్ థింగ్, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో. అవి బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో నేను అనుకోవడం, ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ లార్జ్ సచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్, టూరిజం యాక్టివిటీస్. దానివల్ల న్యూ జాబ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. సో వాళ్ళు ఒక్క ఐటీ మీదే డిపెండ్ కావటం లేదు. మోర్ దాన్ ద ఐటీ దే ఆర్ లుకింగ్ అట్ ఆల్ అదర్ సెక్టర్స్. దట్స్ ఎ వెరీ గుడ్ ఫినామినా. సూపర్. సో ఇండియా ఎకానమీ పరిస్థితి ఏంటి సార్ రాబోయే కొంతకాలం, అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ బాగుంటుందండి. ఓన్లీ ఈ నెక్స్ట్ 2 years కొంచెం ఇబ్బందికరమే. ఈ ఉద్యోగాలు పోయినప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరగకూడదండి. ఎందుకంటే మన ఇండియాలో 1.4 billion ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీ, హైలీ డెన్స్ పాపులేషన్. ఇన్నాళ్ళు మన జాబ్ క్రియేషన్ ఇంజన్ ఐటీ సర్వీస్ ద్వారా బాగా నడిచింది. ఇప్పుడు అది స్లో డౌన్ అవుతుంది. దానికి ఈక్వలెంట్గా ఇంకొక ఇంజన్ క్రియేట్ చేయాలి, జాబ్ క్రియేషన్ ఇంజన్. మనకి ఎప్పుడైతే మన యూత్ని ఉద్యోగం లేకుండా ఊరికే పెట్టామనుకోండి, ఐడిల్ మ్యాన్స్ వర్క్షాప్ అని. ఆల్రెడీ సైబర్ హ్యాకర్స్ ఇండియాలో ఎక్కువ ఎందుకు తయారవుతున్నారు? వాడు ఉద్యోగం లేదు, ఏం లేదు, ఏదో ఒకటి సంపాదించుకోవాలా. వాడు పెరిగారండి హ్యాకర్స్. అంటే వాళ్ళు తప్పు కాదండి, వాడు ఎన్నో ఊరుకో ఉంటారండి. పిల్లల్ని పోషించుకోవాలి కదా. ఏదో ఒకటి దొంగతనమో, రాబరీనో, సైబర్ హ్యాకింగ్ ఏదో ఒకటి చేసి వాడు ఫస్ట్ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. ఇప్పుడు పాతకాలంలో మన బందిపోటు దొంగలు వాళ్ళంతా, అంటే వాళ్ళ బందిపోటు దొంగ అంటే ఏదో కాదు, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలంటే మరి వాళ్ళు ఆ రూట్ తీసుకున్నారు. ఇప్పుడు మనం అందుకనే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో పెరగకూడదు. పెరిగిందంటే మళ్ళీ నక్సలైట్స్ రిక్రూట్మెంట్ ఈజీ అవుతుంది, మళ్ళీ ఫ్యాక్షనిజం వస్తుంది, వాడు సైబర్ హ్యాకర్స్ ఎక్కువ. దాన్ని ఏదో విధంగా చేసి మనకు కొత్త ఆపర్చునిటీస్ మన వాళ్ళు క్రియేట్ చేయాలి. అది ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. తర్వాత వాళ్ళందరికీ ఈ కార్పెంటరీస్, తర్వాత చాలా డిమాండ్ ఉంది. ఈ ప్లంబర్స్కి, దానికి ఎంత డిమాండ్ ఉందో అంత డిమాండ్ ఉంది. వాళ్ళకి శాలరీస్ కూడా ఎక్కువ రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు అంతా ఐటీ నుంచి ఐటీకి వచ్చేసారు. ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇది వెరీ గుడ్ థింగ్. ప్రతి స్టేట్లో కూడా స్కిల్ యూనివర్సిటీస్ పెడుతున్నారు. వాళ్ళంతా మళ్ళీ రీట్రైన్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ దీంట్లో జాబ్స్ ఉన్నాయి. సో అలాంటి జాబ్స్ అన్నీ మనం చేసుకున్నామంటే ఈ 2 ఏళ్ళు కొంచెం కష్టపడాలండి. టు క్రియేట్ న్యూ జాబ్స్. దాని తర్వాత ఇండియాని ఎవరు ఆపలేరండి. వీటిలో గో. మన ఇండియాకి ఇది ఒక రకంగా స్వర్ణయుగమే. బట్ ఈ కరెంట్ సిచ్యువేషన్ కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సూపర్. అంటే చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. సో అమెరికాలో మన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అమెరికాలో మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు ఏదో వెనక్కి వచ్చేస్తున్నారు లక్షలాది మంది వెనక్కి. అంటే ఇప్పుడు ఐటీలో ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయి. చాలామంది ఇక్కడ ఎంఎస్ కోసం వెళ్ళిన పిల్లలు నేను చాలామంది కలిశాను. పాపం అంతా ఆడపిల్లలు, ఏమ్మా ఎందుకు ఈ రెస్టారెంట్లో పనిచేస్తున్నాం సార్, మాకు మేము ఎంఎస్ చేసాము, ఉద్యోగం. మరి ఇండియాకి వెళ్ళిపోవచ్చు కదమ్మా. ఎందుకంటే లేదు సార్, మా తల్లిదండ్రులు ఎక్కువ బ్యాంక్ లోన్ తీసుకున్నారు మా స్టడీస్ కోసం. ఇక్కడ వాళ్ళు ఏదో $7 $10 పర్ ఏదో ఇస్తున్నారు. అన్నీ ఉద్యోగాలు చేస్తున్నారు, పాపం క్లీనింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏమంటే లోన్లు కట్టిన తర్వాత వెళ్ళిపోతామని. సో ఇదివరకు ఉన్న ఐటీ జాబ్స్ ఉండవండి ఇప్పుడు ఈ ఆటోమేషన్ దీంట్లో. సో అక్కడ కూడా న్యూ జాబ్స్ ఉంటాయి. ఆ న్యూ జాబ్స్ ఎవరైతే బాగా అల్గారిథం రాస్తారో, మ్యాథమెటిక్స్లో బాగా పట్టుందో, డొమైన్ నాలెడ్జ్లో ఉంటాయి, వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అక్కడ ఇదివరకులాగా అందరూ పొలోమని H1 వీసా తీసుకొని అక్కడ పోయేసి ఆ సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 1000 మంది చేసే పని
ఓ 10 మందితో ఈ టూల్స్ ఉపయోగించి చేస్తున్నారు సర్వీస్ సెక్టర్లో. ఇప్పుడు నాన్ సర్వీస్ సెక్టర్ అంటే అక్కడ కూడా స్టార్టప్సే. ఓకే. స్టార్టప్స్లో కావాలంటే ఆ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ డిఫరెంట్. ఆ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మన ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్. ఓకే. ఒక ఐఐటీసు, ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు వాళ్ళ దగ్గర మంచి మ్యాన్ పవర్ ఉంది, కానీ మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీసు దానికి తగ్గట్టుగా ఆ మ్యాన్ పవర్ క్రియేట్ చేయటం లేదు. ఓకే. సో అందుకని అక్కడ కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. మిగతా సెక్టర్స్ ప్రాబబ్లీ దే విల్ డూ వెల్. సూపర్ సూపర్ సార్. ఫైనల్గా అంటే ఇన్ని అద్భుతాల మధ్యలో మీ మీద ఒక చిన్న మచ్చ ఉంది, అడగొచ్చా? అంటే మీరు చంద్రబాబు నాయుడుకి బినామీ అనే ఒక చిన్న ఆరోపణ ఉంది మీ మీద, నిజమేనా? కాదండి, ఇది చాలా మంది అడిగారు. నిజమేనా అని అడగకూడదు యాక్చువల్గా. చాలా మంది నన్ను అఫిషియల్గా కూడా అడిగారు. అడిగారా? అడిగారు. అయితే నేను ఒక్కడిని కాదా, అఫిషియల్గా కూడా అడిగారు. ఓకే. మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 5 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారంట కదా మీ కంపెనీకి. అందులో చిన్న కంపెనీకి అంత ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారు. అది కూడా ఒక ఇండియన్ పేరే, అది విదేశీయులు అని చెప్పి ఇచ్చి మీకు ఇచ్చి మీరు దాన్ని అటు కంపెనీకి పంపించి అలా సొమ్ము చేసుకున్నారు. ఆ స్టోరీ తెలియదు, కానీ ఇట్లా మీ కంపెనీకి ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారంటే మీకు, ఇది మీరు చంద్రబాబు నాయుడు బినామీ మీరు అని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, రికార్డ్స్ చెక్ చేసుకోండి, ఆ ల్యాండ్ ఎవరు ఇచ్చారు నాకు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మరి బినామీ ఉంటే మరి ఆయనతో అడగండి, నాకైతే తెలీదు. నాకు 2 ఎకరాలు చాలన్నాను, కానీ ఆయన లేదు మంచి ప్రోడక్ట్ కంపెనీ చేస్తున్నా అని చెప్పి బాగా ఇన్స్పైర్ అయ్యి నాకు 5 ఎకరాలు ఆయన శాంక్షన్ చేయించాడు ఆ రోజుల్లో. మాకేం పెద్ద అంత ల్యాండ్ రిక్వైర్మెంట్ కూడా ఉండేది కాదు, కానీ ఆయన ఒకసారి ఇన్విటేషన్కి ఇట్లా ట్రాయల్స్ బి కనెక్ట్కి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసేది పోయినప్పుడు, ఏం చౌదరి ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా చిన్న ప్రోడక్ట్ కంపెనీ ఉంది సార్, పోర్టల్ ప్లేయరు, మరి క్యాంపస్ ఉందంటే, క్యాంపస్ లేదు సార్, ప్రశాసన్ నగర్లో చిన్న ఇంట్లో పెట్టుకున్నాను. అదేంటి ఇంత మంచి ప్రోడక్ట్ కంపెనీ అంటున్నావు, చిన్న ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు, మంచి క్యాంపస్ ల్యాండ్ ఇస్తాము, మాకు ఇంత అవసరం లేదు సార్, లేదు మీరు క్యాంపస్ కట్టుకోండి. ఎంతమంది ఎంప్లాయీస్ అంటే 150 ఎట్లా ఉన్నారు సార్, ఎంత ల్యాండ్ ఎంత కావాలంటే 2 ఎకరాలు, అది కూడా ఎక్కువే సార్, మాకు 1/2 ఎకరాన్న కూడా సరిపోతుంది. అదే మీకు మంచి కంపెనీ కదా మీకు అని చెప్పి అప్పటికప్పుడు జేసీ మోహంతిని ఐటీ సెక్రటరీగా ఉండేవాడు, ఆయన ఫోన్ చేసి ఇట్లా చౌదరి వస్తారు, ఆయనకి ల్యాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ అలొకేట్ చేయండి అని చిన్న కంపెనీకి 5 ఎకరాలు మహాత్ముడు ఇచ్చేసాడు. అసలు ఎవరైనా మీ దగ్గరికి వస్తే ప్రొయాక్టివ్గా మారిపోవాల్సిందే. తెలియదు కానీ మీరు చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇట్లా మీరు ఎక్కడ పోతే అక్కడ తలుపులు బార్లా తెరిచి రా అని ఓపెన్గా మీకు హెల్ప్ చేయడం, అంటే నాకు అట్లా హెల్ప్. కానీ దాంట్లో ఆ కంపెనీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు లేదు ఉన్నారని? లేదు, వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు. ఓకే. నన్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఇన్ దట్ కంపెనీ. ఓకే. వాళ్ళకి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా ఎవరు అందులో ప్రసక్తి లేదు. అయితే మొత్తం మీద నా చిన్న మచ్చ కూడా చిరిగిపోయింది. అంటే భగవంతుడి దయ వల్ల ఇంతవరకు నేను ఎక్కడ చేసినా కూడా ఒక బ్లాక్ మార్క్ అని అంటూ ఇంతవరకు లేదు. సూపర్. ఈరోజు ఇండస్ట్రీ వాళ్ళు నేను ఏ మీటింగ్ పిలిచినా ఎందుకు వస్తున్నానంటే, దే హ్యావ్ సీన్ మై క్రెడిబిలిటీ. కరెక్ట్. ఐ హ్యావ్ నాట్, నేను డబ్బులు చేసుకోవాలంటే ఆ రోజుల్లో అంత పవర్ ఉంది. తర్వాత ఇక్కడ హైటెక్ సిటీ మాదాపూర్లో నాకు మాత్రం తెలుసు ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు 1993 ల్యాండ్ వచ్చింది నాకు. అప్పుడు నిర్మల్ జనార్దన్ రెడ్డి ల్యాండ్ ఇచ్చాడు, నాకు మాత్రం తెలుసు అక్కడ అంతా. కానీ ఆ పక్కన అన్ని ఎకరాలు 20,000 30,000 ఎకరాలు ఉన్నా కూడా దాని వైపే చూడలేదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉంటాయి కదా. కానీ సార్ అప్పట్లో అంటే బాబు గారి మీద ఉన్న విమర్శ ఏంటంటే, అందరు తన వాళ్ళకే ఇప్పించుకున్నాడు ల్యాండ్స్ అన్ని. లేదు, ఆయనకి అసలు అప్పుడు ఈ వాజ్ నాట్ ఈవెన్ చీఫ్ మినిస్టర్ దట్ టైం కదా. ఫస్ట్ మాదాపూర్లో మేము, ఆ తర్వాత ఇప్పుడు మన మురళీమోహన్ గారు అవన్నీ కట్టుకోవడం. లేదు, మురళీమోహన్ ఆయన అప్పుడు మైత్రి ఉన్నప్పుడు ఆయన సొంత ల్యాండ్ తీసుకొని, బాబుకి సంబంధం లేదు. ఓకే. ఏవో రూమర్స్ అని. అంతే. సూపర్ సార్, సూపర్. సో ఫైనల్గా ఇంకొక విషయం చెప్తాను. చెప్పండి. ఫస్ట్ హైదరాబాద్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హైటెక్ సిటీ ల్యాండ్స్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్,
అందులో నన్ను కూడా కమిటీ మెంబర్గా వేశారు. టు అలొకేట్ ఎవరెవరికి వాళ్ళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ మన మైత్రిలో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి. ఒక్క కాల్ కూడా సీఎం ఆఫీస్ నుంచి రాలేదండి. చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఫలానా వాళ్ళకి మీరు ల్యాండ్ ఇవ్వాలి, అంత ప్రైమ్ ల్యాండ్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ రోజుల్లో ఎవ్రీ ఎంప్లాయిడ్ ఏదో 20,000 రిబేట్ ఏదో ఉండేది. సపోజ్ మేము నెక్స్ట్ 5 yearsలో 5,000 మందిని రిక్రూట్ చేసుకుంటే 5,000 ఇంటూ 20,000 అది తీసేసేవాళ్ళు కాస్ట్లోంచి. లిటరల్లీ వాళ్ళందరికీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అలొకేషన్లో లిటరల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చామండి ల్యాండ్ అంతా, ఎందుకంటే డెవలప్ కావాలని చెప్పేసి. కానీ అంత ఫ్రీగా అంత ప్రైమ్ ల్యాండ్ ఇచ్చినా కూడా ఒక్క టెలిఫోన్ కాల్ కూడా అంత మెరిట్ బేసిస్ పైన అలొకేట్ చేస్తారు. ఎవరు నమ్మట్లేదు. యాక్చువల్ ఫ్యాక్ట్. అదే చెప్తుంటే యాక్చువల్ నేను కమిటీలో ఉన్నాను. అదే కదా, అంటే బాబు గారికి ఎంత ఈ విషయంలో క్రెడిబిలిటీ ఉందో మొత్తం తన వాళ్ళకే చేసుకున్నాను అపప్రద. లేదు నేను ప్రత్యక్షంగా నేను చూసాను. నాట్ ఈవెన్ వన్ కాల్ కేమ్ ఫ్రమ్ సేమ్ ఆఫీస్. సూపర్ సూపర్. సో ఫైనల్ గా యూత్ కి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పటి యూత్ కి, ఇప్పుడు యూత్ చదువుకున్న పిల్లలు అంటే రాబో కాలంలో చాలా టెక్నాలజీ మార్పులు చాలా వస్తున్నాయి. ఓకే. దానికి అనుగుణంగా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీసు, తర్వాత అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, ఏదో రొటీన్గా డిగ్రీ నాకు 99% మార్క్స్ వచ్చాయి, నేను ఐఐటీలో చదువుకున్నాను, అవన్నీ కుదరవు. నీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు నువ్వు చేయగలవు, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ ఎబిలిటీస్ వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళు పాతకాలంలో మంచి కాలేజ్ నుంచి మంచి పర్సంటేజ్ అంటే ఇంటర్వ్యూలో వచ్చేది, వాళ్ళు అమెరికా పోయా ఆ స్టోరీ అయిపోయింది. ఇప్పుడున్న స్టోరీలో ఏంటంటే నీకు ఎబిలిటీస్ ఉందా లేదా, కొన్ని కంపెనీలో అసలు డిగ్రీ కూడా చూడడం లేదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు $multi-billion కంపెనీసే. నీకు టాలెంట్ ఉందా లేదా చూస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళని చూస్తున్నారంటే హనుమంతులు లాంటి వాళ్ళని చూస్తున్నారు. హనుమంతులు చూసినామంటే కాల్చి వస్తాడు. అలాంటి వాడు కావాలి ఇప్పుడు ఇండస్ట్రీకి. అలాంటి వాడు కావాలంటే నాకు 99% వచ్చింది, నేను ఈ కాలేజ్ చదువుకున్నాను, ఆ స్టోరీ ఏం కుదరదు. ఏం చేస్తావు, ఏం చేయగలవు, ఈ వర్క్ ఉంది చేసి చూపించు. అది రాకపోతే వాడు ఉద్యోగం రాదు. నువ్వు 99% నువ్వు పులుసు కాసుకుంటావని పక్కన పెట్టేస్తావు అంతే. సో ఆ దిశలో మన పిల్లలు నేర్చుకోవాలి. సబ్జెక్టు పూర్తి హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ అంటారు. ఊరికే బట్టేసి అన్నింటిలో 99% వస్తే ఉద్యోగం రాదు. వాళ్ళకి 60% మార్క్స్ ఉన్నా కూడా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఉండి అది చేయగలిగిన స్తోమత ఉంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. దానికి మీరే ఎగ్జాంపుల్ అనుకుంటా కదా. అంటే చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకున్నా, అంటే ఎప్పుడు చదువులో అప్పట్లో వానకాలం చదువులే కదా సార్. వానకాలం అన్నింటిలో నేను 10th క్లాసు 3rd క్లాస్ అండి, ఇంటర్మీడియట్ 2nd క్లాసు, డిగ్రీ తెలుగు మీడియం డిగ్రీ అది 2nd క్లాసు, అట్లా పాస్ అయి వచ్చినోడిని. ఒక అద్భుతాన్ని సృష్టించారు. అంతా మనది ఏం లేదండి. నేను ఐ బిలీవ్ ఇన్ ది ఆల్మైటీస్ గ్రేస్. ఏ పొజిషన్లో ఎప్పుడున్నా కూడా అదంతా ఆయన మహాప్రసాదం అనుకొని చెప్పి ఈ పొజిషన్లో ఏం చేయాలో మనం ఎప్పుడు మిస్టేక్ చేయకూడదండి. అది మనకు పవర్ ఉందని చెప్పేసి. అంటే మీ గురించి నేను ఒక్కటే అనుకుంటున్నా సార్, నా అసెస్మెంట్ నిజాయితీగా, అంతే నిజాయితీగా నిబద్ధతగా చేస్తే ఏ ఉద్యోగమైనా కూడా అద్భుతాలు చేయొచ్చు. అది 100% కరెక్టే కదా సార్. ఇప్పుడు నేను యూత్కి ఇచ్చే మెసేజ్ కూడా ఇదే. ఓకే. వాళ్ళు సిన్సియర్గా వాట్ ఎవర్ దే వాంట్ టు లెర్న్, బీ సిన్సియర్ అండ్ బీ హార్డ్ వర్కింగ్ అండ్ డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ వాట్ ఎవర్ దే వాంట్. అంతేగాని మసిబూసి మారడికాయ అంటే ఏమీ కాదు. సో వండర్ఫుల్ టాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సీరియస్ ఇంకో 2-3 గంటలైనా మీ ఇంటర్వ్యూ అవ్వదు నాకు తెలుసు, అంత స్టఫ్ ఉంది. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మోస్ట్ ఇన్స్పైరింగ్ నేను చేసిన వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.